బలలో మనము చేయవేయక ముందు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 27-28 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27-28 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. గట్టిగా స్పష్టంగా చదువుదాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రను త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నాను, అలాగూ చేసి అటు తిని ఆ పాత్రను త్రాగవలెను. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 10వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనాన్ని మనమందరం కలిసి గట్టిగానే స్పష్టంగా చదువుదాం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగ చేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము మనము చదువుతూ వచ్చాం. ఈ భాగములు ఇక్కడ ఎట్లా దాసుడు ఈ మాట పలుకుతున్నాడో, ఎందుకు పలుకుతున్నాడో మనకు ఈ విషయం మనందరికీ తెలుసు. అయితే మనం కొన్ని ఆత్మీయ సత్యాలు మనం కూడా మరి తెలుసుకోవలసిన విషయాలు ఉన్నాయి. ఇక్కడ దావీదు ఏ సందర్భంలో ఈ మాట పలుకుతున్నాడో మనకు దేవుని వాక్యం రాయబడింది. తను ఆత్మీయంగా పడిపోయిన తర్వాత మరి తన తప్పును తను తెలుసుకున్న తర్వాత తన దగ్గరికి ఎప్పుడైతే దేవుడు ఆ ప్రవక్తను పంపించి విషయాన్ని తెలియపరచు ద్వారా తను ఈ మాట పలుకుతుండగా మనం చూస్తున్నాం. ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ దావీదు మహారాజుగా ఉండి? 10వ వచనములు మళ్ళీ చదువుదాం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగ చేయము, అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. కాబట్టి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. తన ప్రార్థన, తన విజ్ఞాపన, తను బ్రతిమాలుట, దేవుని సన్నిధిలో బ్రతిమాలుట అంటే తన దగ్గర విజ్ఞాపన ఎట్లా చేస్తున్నాడు, ఎట్లా తన కనికరాన్ని పొందడానికి ఇక్కడ ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మానవునికి ఉండవలసినటువంటి విధానం ఏంటంటే దేవునితో పరిచయం కలిగి ఉండాలంటే శుద్ధమైన హృదయము. హృదయం ఎట్లా ఉండాలంట? శుద్ధంగా ఉండాల. ఇప్పుడు ఏదైనా ఒక పాత్ర మనం తీసుకున్నప్పుడు ఆ పాత్రలో ఏదైనా మనం వంట చేయాలన్నప్పుడు ఆ పాత్రను మొట్టమొదటి ఏం చేస్తారంతా? శుభ్రం చేస్తారు. ఆ పాత్రను శుభ్రం చేసి ఆ పాత్రను వాడుకుంటారు. మనం భుజించేటువంటి భోజనం ప్లేటు కూడా భోజనం వడ్డింపక మునుపు దాన్ని ఏం చేస్తారు? మొట్టమొదటిగా శుద్ధి చేస్తారు. చాలా హోటల్లో కూర్చున్నా లేదా బంతిలో కూర్చున్నా ఇస్తారులు వేస్తే ఏం చేస్తారు? ఇస్తారుల మీద వెంటనే నీళ్ళు చల్లుకొని ఇట్లా అనుకుంటారు. చల్లుకోకుండా తింటే ఏమవుతుంది అంటే మనలో ఉన్న అనుమానం ఏంటి? దాని మీద ఏదైనా డస్ట్ ఏదైనా పడి ఉంటుందని చెప్పి మనం ఏం చేస్తాం? దాన్ని నీళ్ళు చిలకరించి దాన్ని ఇట్లా శుభ్రం చేసుకొని దాంట్లో భోజనం వడ్డించుకోవడానికి ఇష్టపడతాం. ఎందుకంటే అది ఒక ఆచారము, అది పద్ధతి. మనము తినే భోజనం ప్లేట్ అయినా సరే, మనం వాడుకునేది ఏదైనా సరే, ఇది మనం ఏం చేస్తామంటే శుద్ధిపరుస్తాం, నీళ్ళతో శుద్ధి చేస్తాం. ఉదయం లేస్తేనే మన పళ్ళని శుభ్రం చేసుకుంటాం, మంచి పేస్ట్ బ్రష్ పెట్టి. ఎందుకు చేస్తాం? అది ఒక క్రమం, అది వాడుక. అది చేయకపోతే ఎవరు కూడా టిఫిన్ చేయడానికి ఇష్టపడరు. అంటే మన శరీరంలో అయితేనేమి, మన ఇంటి వాడుకలు అయితేనేమి, ప్రతిదీ కూడా ఉదయం లేస్తానే మనం ఏం చేస్తామంటే మనం అన్నీ ఏం చేస్తాం? ఏం చెప్పరు? చెప్పండి. ఆడోళ్ళు ఉదయం లేస్తానే ఏం చేస్తారు? సిస్టర్స్ ఇల్లంతా పరక తీసుకొని బైబిల్ చదువుకోకుండా కూడా చాలామంది ఏం చేస్తారు?
అంతా శుభ్రం చేస్తారు. బైబుల్ భక్తి కలిగిన స్త్రీ అయితే ఏం చేస్తారంటే మొట్టమొదటి క్యాలెండర్ దగ్గర పోయి క్యాలెండర్ వాక్యం చదువుకొని ఆరాధన చేసి తన వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకొని వ్యక్తిగత వాక్యం చదువుకొని అప్పుడు ఇల్లు శుద్ధి చేసుకొని బయట లోపల అంతా మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకున్నాక అప్పుడు ఇంటికి పోయి ఇంట్లో ఏదైనా టీ తాగాలన్నా కాఫీ తాగాలన్నా ప్రార్థన చేసుకొని వెలిగిస్తారు. మీరు వెలిగిస్తారని నాకు తెలుదు అని చెప్తున్న విషయం. నా వరకైతే నేను ఉదయం చేస్తేనే వేడి నీళ్ళు తాతాను కాబట్టి ఫస్ట్ ప్రార్థన చేసుకొని వెలిగించుకుంటా. నా వరకు నాకు వెలిగించుకొని ఒక గ్లాసు వేడి నీళ్ళు ఒక పెద్ద గ్లాసు లేదా అర్ధ చెంబు తాగుతా. అంటే ప్రార్థన లేని మనం ఏ పని కూడా చేయకూడదు. అంటే ప్రతి ఒక్కరూ శుద్ధి చేసుకొని ఏదైనా కానీ నియమాన్ని పాటిస్తారు. అయితే ఇక్కడ మనము కూడా దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని సన్నిధికి వచ్చిన మనం దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే మనకు ఏమి కలిగి ఉండాలా? శరీర శుద్ధి. ఏ శుద్ధి కలిగి ఉండాలా? శరీర మంచి స్నానం చేసుకోవాలా, షాంపులు వేసుకొని మంచి చెండు కొట్టుకొని వచ్చి కూర్చోవాలా. అది దేవునితో ఏముంటుంది? ఏమ్మా ఏం పలకలే? ఏ శుద్ధి ఉండాలో చెప్పండి. మళ్ళీ ఇప్పుడు శరీర శుద్ధి అంటే అందరూ కదా. దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే ఏ శుద్ధి కలిగి ఉండాలమ్మా? బయట కూర్చున్న అక్కగారు వాళ్ళేమో శరీర శుద్ధి అంటున్నారు, మీరు ఆత్మశుద్ధి అంటున్నారు. అంటే బయట గోడ అడ్డం ఉంది మనకు, వాళ్ళు వేరు మనం వేరున్నట్టుంది. చెప్పండి అక్కగారు, ఏ శుద్ధి కలిగి ఉండాలా? వినపల్లె ఆత్మశుద్ధి. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అన్నారు, హృదయ శుద్ధి గలవారు వారు దేవునితో ఉండాలంటే, దేవుని చూడాలంటే ఏముండాలంట? హృదయము. మరి దావీదు కూడా అనుభవంలో నుండి వచ్చాడు. దావీదు కూడా కష్టాల నుండి వచ్చాడు. దావీదు కూడా సమస్యల నుండి వచ్చాడు. నిజదేవునికి దాసుడుగా చేపడ్డాడు. దావీదు విషయంలో దేవుడు నా హృదయానుసారుడని ఎందుకు చెప్పాడు? ఒక దావీదు బెత్షెబ విషయంలో తప్ప తను యథార్థపరుడిగా తను నడిచిన వాడిగా దేవుని వాక్యం సెలవుబడింది. అయితే ఇక్కడ దావీదు తన స్థితిని ఒకసారి జ్ఞాపం చేసుకుంటే తను భయంకరమైన పరిస్థితులకి మరి తొలగిపోయిన వాడిగా ఉన్నాడు, లేదా తప్పిపోయిన వాడిగా ఉన్నాడు, లేదా పడిపోయిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు దాని విషయాన్ని గురించి పశ్చాత్తాపడుతూ తను ఏమంటున్నాడంటే 3వ వచనంలో, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపమిల్లప్పుడు నా ఎదుట ఉన్నది, నీకే కేవలం నేను విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతాను. కాబట్టి ఇక్కడ తను పలుకుతున్న మాటలు కేవలం నీకే నేను విరోధముగా పాపం చేస్తున్నాను. అంటే దేవునికి విరోధమైనప్పుడు జరిగే పరిస్థితులు, లేదా దేవునికి స్నేహితులైనప్పుడు జరిగే పరిస్థితులు మనకు తేడా ఇక్కడ మనం చూడవచ్చు. ఒక వ్యక్తి దేవుని ఆత్మను పోగొట్టుకున్న తర్వాత, దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్న తర్వాత, దేవుని సన్నిధిని పోగొట్టుకున్న తర్వాత ఆ వ్యక్తి ఎట్లుంటాడో ఒకసారి మీరు గమనించండి. ఆ వ్యక్తి దేవుని మాటలు చెప్పినా పఠించుకోడు, దేవుని గురించి ఆ మనిషి విశేష జ్ఞానం లేదు, ఆ మనిషి దేవుని యొద్దకు తెగింపడు, ఆ మనిషి వెళ్ళిపోవడానికి లోకంలోనికి ఇష్టపడేవాడు ఉంటాడు, అనగా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయేవాడిగా ఉంటాడు. అటువంటి వ్యక్తి విషయమును మనసు జ్ఞాపం చేసుకుంటే దేవునికి ఆ వ్యక్తి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తిగా ఉంటాడు. అయితే మనం ఇక్కడ దేవునితో సంబంధం కలిగిన వ్యక్తులం కాబట్టి, మనం దేవుని సన్నిధిలో ఒక దినాన మనము ఉండవలసిన వ్యక్తులుగా ఉన్నాం కాబట్టి, అందుకనే భూమి మీద మనం ఎట్లా ఉండాలి, ఏ రీతిగా ఉండాలని చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే విశ్వాసులమైన మనము తెలుసుకోవాలి విషయాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనము, అందుకనే దావీదు అంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలచేయం. కాబట్టి హృదయం ఎట్లుండాలంటే మొట్టమొదటిగా బల్లల చేయవేకమునుపు హృదయము శుద్ధిగా ఉండాలి. ఒకవేళ రక్షణ లేని వారిగా ఉంటే, బలలో చేయవేయని వారిగా ఉంటే నువ్వు హృదయం శుద్ధి పొందాలని కూడా ఇప్పుడు రక్షణ వాక్యం కూడా దీంట్లో చెప్తున్నాను కొన్ని విషయాలు వచ్చిన వాళ్ళకు. ఎందుకంటే మళ్ళీ కనపడరు, ఎప్పుడో ఆదివారం కనపడతారు, వెళ్తారు, ఆటోలు తోలుకుంటారు, ఇష్టానుసారంగా ఉంటారు, వారు ఇష్టాన్ని తిరుగుతుంటారు. రాయా పొదాం కసాపురం కంటే ఆయన ఆట కసాపురం అంటే లేదన్నా ఆకలి అవుతుంది, అదన్నా తినిపోతాము, కొద్దిగా తిని వచ్చి ఎక్కుతామంటే ఆడ గుడికాడ పెడుతున్నారా భోజనం ఎక్కువ అంటాడు, ఈ మంచి తొందర అయింది, ఆడ గిరాగిపోతుందని చెప్పి నేను అది గమనించిన. ఎందుకు చెప్తున్న విషయం అంటే
సార్ 2 అవుతుంది, ఆకలి అవుతుంది, తిని ఎక్కుతాం, ముగ్గురు ఉండారు. ఆడ ఫ్రీ భోజనం పెడితే ఎక్కుంటాడు. ఒక పేరు పెట్టుకునే క్రైస్తవ పేరు నువ్వు కూడా ఆ మాట అంటున్నట్టే చాలా బాధాకరము. అంటే ఏ మార్గం చూపించాలా మనము? ఎవరిని చూపించాలి ఒక అన్యునికి? అది ఈ మార్గం. ఒక ఆయన అడిగినాడు, సార్ కసాపురం గుడికాడ ఎక్కడ దిగాలి సార్ నన్ను అడిగిన బస్సులో. నాకు ఎప్పుడు ఆ సంగతి తెలియదు అని చెప్పిన. ఎక్కడ దిగలేదు తెలియదు, నేను కూడా బస్సులో ప్రయాణికుని అని చెప్పిన. ఇక్కడ దిగని చెప్తే అది ఏం బాగుంటుంది? ఇట్లా పో అని చెప్పాలా, మళ్ళా ఎట్లా పోలా? ఇట్లా పో అని చెప్పాలా. ఇంకా ఈయన అంటున్నాడు, ఎక్కడ ఫ్రీ భోజనం పెడితే తినివాడు ఎందుకు హోటల్ డబ్బులు అంటున్నాడు ఆయన నోటి నుంచి. ఇంకంటే అర్థం ఎంత భయంకరం మాట, ఎంత శాపవచన మాట. భార్యలుగా భర్తకు చెప్పుకోవాలి విషయాలు. మనం ప్రార్థన చేయాలా, మనం పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, మనం అటుని ముట్టకూడదు, అటువంటి దూరంగా ఉండాలి. మనం పరలోక నివాసులం, ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకంటే తొలగిపోయిన వారం ఉండవచ్చు, పేరు మాత్రం కలిగి ఉండవచ్చు. ఏం పేరు? అబ్రహాం, ఇస్సాక్, ఇస్రాయేల్ అని పెట్టుకోవచ్చు పేర్లు. పాట కూడా పాడతాం, అబ్రహాం, ఇస్సాక్, ఇస్రాయేల్ దేవాని నిత్య నివాసన పాడతాం. పేరు పాడతాం, పాట ఉంది, కానీ హృదయంలో ఏం లేదు, శుద్ధి లేదు, పరిశుద్ధత లేదు, దేవునితో సన్నిధి లేదు, దేవుని సహవాసం లేదు, ఆత్మరక్షణ లేని స్థితి. అందుకని నువ్వు దేవునితో ఉండాలి అంటే, దేవుని రాజ్యంలో ఉండాలి అంటే, భూమి మీద నీకు సంతోషం కలగాలంటే బాగా దండిగా డబ్బులు ఉండాలి. సంతోషం కలగాలంటే ఏం కలగాలా? ఏముండాలి చెప్పండి ఇప్పుడు? సంతోషం కలగాలంటే అమ్మా ఏం మాట్లాడరు ఏమి కదా? సంతోషం కలిగిన రక్షణ ఉండాలి మనకు. డబ్బు కాదు, ఆస్తులు కాదు, అంతస్తు, ఇవన్నీ ఉండాల్సిందే. శారీరకంగా చెప్తున్న నాకు కూడా ఆశ ఉంటుంది, కానీ ఎవరైనా ఇస్తేనే తప్ప నా అంతగా నేను ఆశపడి పోను. నువ్వు కష్టపడి తెచ్చుకుంటే తప్ప దానివల్ల నువ్వు ఇద్దరు దోచుకొని ఇంకో రకం చేసేది కాదు కదా. బైబిల్లో అనేక సంగతులు, సత్యాలు ఉన్నాయి. అయితే మనం గమనించాలా, నువ్వు రక్షణ పొందాలి, నువ్వు మారమనసు పొందాలి, దేవునింటికి వస్తుండొచ్చు, కానుకేస్తుండొచ్చు, వెళ్ళిపోతుండొచ్చు, బైబిల్ చదువుతుండవచ్చు, అన్ని రకాలు ఉండవచ్చు. అయితే ఒకటి మాత్రము, నీవు హృదయం ఎట్లా ఉండాలంట? శుద్ధిగా ఉండాలి. హృదయ శుద్ధి మనం కలిగి ఉంటే మనం దేవుని చూస్తాం. ఉదయం మరణం ఉంది, మరణం తర్వాత మనం ప్రభుతో ఉంటాం. మరణం పొందగతలకే హృదయం శుద్ధి కలిగి ఉండాలి. హృదయ శుద్ధి లేకపోతే ఒకవేళ పరిస్థితి ఏంటి కదా. అందుకనే మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఒక ఆయన పోలీస్ ఆయన ఉన్నాడు, ఆయన రక్షణ లేదు, వాళ్ళ భార్య రక్షించబడింది, ఆమె మంచి విశ్వాసురాలు. కానీ ఆయన బయట ఏం చేస్తాడు? అన్ని రకాలు చేసుకొని వస్తాడు, చేసేటివి చేసుకొని వస్తుంటాడు. ఇంటికి వచ్చేటప్పుడు పండ్లు, పూలు అవి తీసుకొని వస్తుంటాడు. ఆమె నాకు ఇవన్నీ ఏం అవసరం లేదు, నీ జీతం నాకు ఇచ్చేసుకుంటే నేను నా కుటుంబం పిల్లలు ప్రార్థన చేస్తున్నాం, మిగతా డబ్బులతో మాకు అవసరమే లేదని చెప్పేసింది. అంటే అర్థం ఏంటంటే, జీతం ఎంత నీకు, ఆ జీతం మాత్రం నేను భార్యగా నీ భర్తలో అధికారం ఉంది కాబట్టి నేను దానివలన నా కుటుంబ పిల్లలు పోసిన మిగతా డబ్బుతో మాకు అవసరమే లేదు. అంటే విషయం ఏంటంటే, కొంతకాలానికి ఆ భర్త మారుమనసు పొందాడు, ఆ పోలీసు మారుమనసు పొందాడు. తర్వాత తెలుసుకున్నాడు, సామాన్లు ఎవరెవరు తెచ్చి అన్నీ ఇచ్చేసినాడు, బయటికి పారేసినాడు. ఇంకా లాస్ట్కి అన్ని ఇచ్చేసినాడు కూడా రాత్రి గంట కొట్టిందంట, టంగ్ టంగ్ అని కొట్టిందంట, 1 గంట కొడతానే ఆ గడియారం మాట్లాడిందంట, రే నువ్వు పలానా దగ్గర నువ్వు తీసుకొచ్చిన కదా షాపులో అని, ఓ అమ్మ తీసుకొని బాయిలో పారేసిన అంట. తీసిపోయి ఏంది ఆ గడియారం టంగ్ టంగ్ కొట్టి తెలుసా? అట్లా. అంటే విషయం ఏంటంటే, మనము కూడా ఊరికే తెస్తా ఉంటే తీసుకొని తినేది, వండేది, పెట్టేది, కోసేది, తిరువాత వేసి పట్టేది, నీ కథ నీది, నా పత నాది, నువ్వు హోటల్ మేక మై సత్రమే సోనన్నట్టుంది. ఇది అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎందుకు తెచ్చినా అది ఆదాం అడగలే ఆ మాట కూడా. ఎవరిని? అహవ్వని. ఏం తెచ్చినావు పండు, ఎక్కడిది పండు, ఎట్లా తెచ్చినావు పండు, ఎందుకు తెచ్చిన పండు, ఈ పండు తినద్దనగా దేవుడు అన్నాడు. తింటావా తినవా, తినకపోతే నీకు దూరం పెడతాను నిన్ను అని చెప్పిందట. నీతో మాట్లాడేది మానేస్తాను రానిందట. అమ్మో తీసుకొని తింటా. అవ్వని ఆశపడి, పండుని ఆశపడలేదు కాదు, ఎవరిని ఆశపడినాడు? అవ్వ మీద ఆశపడి తినేసినాడు, పాపం తెచ్చుకున్నాడు, మరణం తెచ్చుకున్నాడు. ఎంత భయంకరం! ఈనాడు మనం కూడా అన్నిటికీ ఆశిస్తాం, కానీ కుటుంబంలో భర్తకు రక్షణ కొరకు వాక్యం చెప్పలేం, ప్రార్థన చేయలేం, దైవికంగా ఉండాలని మనం చెప్పుకోలేం, భయపడతాం ఎన్నోసార్లు. చాలా జాగ్రత్త కలిగి ఉండాలా. అర్థమైందా? చాలా జాగ్రత్త కలిగి ఉండాలా. ఎందుకంటే పరిస్థితులు మనము గమనించాలా, పరిస్థితులు మనము అర్థం చేసుకోవాలా. మన కుటుంబం అంతా రక్షించబడితే ఎవరికి లాభం? దేవునికి లాభం, నీకు లాభం. నువ్వు రక్షించబడకుండా నీ కుటుంబం అదే రీతిగా ఉంటే ఎవరికి లాభం?
సైతానికి లాభం. సైతాన్ అంటే నావాడే, నా మనిషి అని ముద్ర వేసుకుంటుంది. అందుకనే నువ్వు రక్షించబడకపోతే, మారు మనసు పొందకపోతే ఈ దినమే తీర్మానం చేసుకో, నీ హృదయం శుద్ధిపరచుకో. యేసు ప్రభు నీ హృదయం నుండి పాపమును, నీ హృదయం వ్యాకులను తొలగించి నీకు నిత్య జీవనానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి రక్షించబడిన మనలో ఉండవలసిన విధానాన్ని గురించి ఇప్పుడు జ్ఞాపం చేసుకుందాం. ఇక్కడ దేవా నా యందు శుద్ధ హృదయం కలగచ్చేం హృదయము. అందుకనే నీవు నేను పొరపాటు చేస్తాం, తప్పు చేస్తాం, తెలిసో తెలియక వెంటనే పొరపాటు చేయవచ్చు. అయితే వెంటనే యేసు ప్రభు యొక్క ఉత్తరవాది, యేసు రక్తం మన సమీపంలో ఉంది. ప్రభువా నీ రక్తం చేత నన్ను కడుగు, నీ రక్తం చేత నన్ను కడిగి నన్ను శుద్ధీకరించు. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు యొక్క రక్తం మనకు అందుబాటులో ఉంది. దావీదుకైతే ఇక్కడ రక్తం అందుబాటులో లేదు, దావీదు కొరకు రక్తం కార్చబడలేదు. దావీదు అంటున్నాడు, దేవా కేవలం నీకే నేను విరోధముగా పాపము చేస్తున్నాను, కాబట్టి దేవా నాలో శుద్ధ హృదయం కలగచేయవా, నువ్వు స్థిరమైన మనసు నాలో నూతనంగా నువ్వు పుట్టించవా. కాబట్టి ఆత్మను కోల్పోతే ఎంత భయంకర పరిస్థితి దేవుని వాక్యంలో చూస్తున్నాం. దావీదులోనికి దేవుని ఆత్మ వచ్చింది, అనగా సౌలులో నుండి దేవుని ఆత్మ తొలగిపోయి దురాత్మ వచ్చిందని రాయబడింది బైబిల్లో. దురాత్మ ఒకటి సౌలులో ప్రవేశించిన తర్వాత సౌలు యొక్క పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదంటే, అందుకనే సౌలులాగా మనం ఉండకూడదని, దేవుని ఆత్మ కలిగిన దావీదు వలె మనం ఉండాలని మనము ఆత్మను తొలగించుకొని, ఒకవేళ దేవునికి విరోధంగా ఉంటే లేదా దేవునికి దూరంగా ఉంటే తిరిగి దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఇప్పుడు యెహోవా దర్శించిన కాలమున నువ్వు ఎరగకుంటే శత్రువులు నిన్ను చుట్టుగట్టి ముట్టడి వేసిన దినాలు వచ్చినప్పుడు ఎవరు కూడా మనం రక్షించలేరు. అందుకనే ఇదే మిక్కిలి అనుకూల సమయం దేవుడు చెప్తున్నాడు. అందుకనే హృదయము శుద్ధంగా ఉండాలని, ప్రభు రక్తం చేత మరలా మనం కడగబడిన వారమై తిరిగి నూతనపరచబడిన వారమై ప్రభులో ఆత్మీయంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆలోచనలన్నీ ఎక్కడ పుడతాయి ఇప్పుడు చెప్పండి? హృదయంలో పుడతాయి. దావీదు పాపం చేయడానికి కారణం ఎక్కడి నుంచి పుట్టింది ఆలోచన? హృదయంలో వచ్చేసింది, తలంపుల్లోకి వచ్చేసింది, హృదయంలో ఆశించాడు. అందుకనే ఈ హృదయము చెడ్డది, ఈ హృదయము ఘోరమైన వ్యాధి కలది, నిజమే. అయితే ఈ హృదయంలో నుంచి ఎప్పుడైతే ఆకర్షించబడితే వచ్చాడో తన ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నాడు. నిజంగా తన జీవితంను పతనం చేసుకున్నాడు. తను దిక్కులేని తెలియని పరిస్థితిలోకి వచ్చాడు. ఎప్పుడు దాని విషయం తనకు బయటపడింది? ఎప్పుడైతే నాతాను ప్రవక్తను పంపించాడో, దేవుడు హెచ్చరిక చేస్తూ వచ్చాడో, అప్పుడు తన పాపముల గురించి తను తెలుసుకోగలిగాడు. తను పశ్చాత్తాపడానికి ఇష్టపడ్డాడు. వెంటనే తీర్మానం చేసుకున్నాడు. తను తిరుగుబాటు చేయలేదు. రాజు అయి ఉండి కూడా నువ్వు ప్రవక్తవి, నువ్వు సేవకునివి, నువ్వేమి నాకు చెప్పేది అని ఏమైనా తిరుగుబాటు చేశాడా? లేదు. వెంటనే ఎవరో వ్యక్తి, ఆ వ్యక్తి మరణానికి పాత్రుడు, ఆ వ్యక్తి నీవే. వెంటనే పశ్చాత్తాపానికి వచ్చాడు. నేనా? అవును నువ్వే. అప్పుడు ఆ మాట అంటున్నాడు. నిజంగా తను పలుకుతున్న మాట కేవలం నీకే నేను విరోధముగా, నీకే విరోధముగా అంటే విరోధముగా. ఒక వ్యక్తి విరోధమైతే లోకంలో ఎట్లుంటుందో మనకు తెలుసు. సరిపోరు పరిస్థితులు, అటు ఇటు భయంకర పరిస్థితి. ఇవన్నీ ఎందుకు వస్తాయి? విరోధ భావాలు అంటే హృదయంలో స్థిరత్వం లేని కారణాన్ని బట్టి విరోధ భావాలు ఏర్పడతాయి. ఒక వ్యక్తికి సరిపోని కారణాలు ఎన్నో ఉన్నాయి. ఇదే అని చెప్పలేం, దాన్ని ఎన్నో కారణాలు ఉండవచ్చు కదా. అందుకని మనం కూడా జాగ్రత్త కలిగి ఇక్కడ వాక్యాన్ని పరిశీలించాలి. అందుకనే దేవా నా యందు ఇప్పుడు నువ్వు శుద్ధ హృదయం కలగ చేయము. రెండోదిగా నా అంతరంగములో స్థిరమైన మనస్సు ఏముండాలంట? అంతరంగములో మనసు ఎట్లుండాలి ఇప్పుడు చెప్పండి? చంచలత్వంగా ఉండకూడదు మనస్సు. అందుకనే ఒక మాట రాయబడింది సామెతల గ్రంథం 25వ అధ్యాయం చివరి వచ్చిన చదువు మాట ఎవరన్నా కానీ. సామెతల గ్రంథము 25వ అధ్యాయం. ప్రాకారము లేక ప్రాకారం లేక పాడైన పురం ఎంతో తన మనసు అణుచుకోలేకపోతే కదా, మనసు అంచుకోలేకపోతే, మనసు స్వాధీనం లేకపోతే కదా ఎంత భయంకరం. ఇప్పుడు ప్రాకారం లేవనుకో మనకు అన్ని లోపలికి వచ్చేస్తుంటాయి. లోకసులు వాళ్ళు వీళ్ళు రకరకాలు తిరుగుతుంటాయి. అందుకనే మన ఇంటికి చుట్టూ ఏం కట్టుకుంటాము? ప్రాకారాలు కట్టుకుంటాం. చుట్టూ ప్రాకారాలు కట్టుకుని గేట్ వేసుకుంటాం.
ఎవరైనా అవసరం గేటు తీస్తాం, లేకపోతే గేటు వేసుకుంటాం. లోపలికి వేరేటి వచ్చేదానికి వీల్లేదు, మనం తప్ప, పరిశుద్ధులు తప్ప. ఒకవేళ ప్రాకారం లేకోకుండా ఉంటే లోపలికి అన్నీ వచ్చిపోతాయి. అందుకని ప్రాకారం లేక పాడైన పురం ఎంతో తన మనసు అంచుకోలేని వాడు కూడా అంతే. కాబట్టి ఇక్కడ మనసు అనేది మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మన మనసు స్థిరంగా ఉండాలి. ఎందుకంటే మన మనస్సు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలు ఒక మాట అంటాడు, 2 పేతురు పత్రికలో ఒక మాట, 5వ అధ్యాయంలో చూడండి ఒక మాట. 2 పేతురు పత్రిక, పేతురు అంటాడు, 2 పేతురు పత్రిక 5వ అధ్యాయము, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం, 3:17 అందరూ చదువుదాం. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనక మీరు నీతికి విరోధులకు తప్పు బోధలను తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా, అంటే ఇక్కడ నీతికి విరోధముగా తప్పు బోధలు. అందుకని ఇక్కడ పేతురు అంటాడు, మనము స్థిర మనస్సు అనేది మనం ఇక్కడ ఏ మనసు ఉండాలంట? స్థిరమైన మనస్సు. అందుకనే నా అంతరంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టి. అంటే బోధలు కూడా లోకంలో రకరకాలు ఉన్నాయి. చాలామంది అన్ని స్థలాలకు పోతారు, కొంతమంది అక్కడ పోతారు, కొంతమంది ఇక్కడ పోతారు, కొంతమంది రకరకాలు పోతారు. మరి ఎవరు నచ్చినట్టు వాళ్ళు పోతుంటారు. దాన్ని విమర్శించేది కాదు. కానీ దానివలన నీకేమవుతుందంటే మనసు అనేది స్థిరత్వం ఉండదు. మనసు ఏముండదు? స్థిరత్వం ఉండదు. అందుకని మనము స్థిర మనస్సు అనేది మనము కలిగిన వారం ఉన్నప్పుడు మనము భద్రపరచబడతాం. ఎందుకంటే ఈ మనసుని స్థిరత్వం లేకపోతే అంటాడు కదా, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం ఒక మాట చదవండి. 13:9 వచనంలో ఏం రాబడిందమ్మా? హెబ్రీ రాసిన పత్రిక హృదయమును స్థిరపరచుకునుట దేని విషయంలో? కొంతమంది భోజనాలు కూడా పెట్టి ఆకర్షించుకుంటా అంటారు. భలే పెట్టామమ్మ అంటారు, నువ్వంటే చాలా మంచోడు మామ అంటారు, మామ బావ అని పిలుచుకుంటారు ఆడ హోటల్ అక్కడ. ఎందుకంటే ఇంకొంత బిర్యానీ ఇంకో అర్థం ఎక్కువ చెప్తారని. అంటే ఈ భోజన పదార్థంను బట్టి కూడా హృదయం ఏమైపోతుంది అక్కడ? ఏమంది హృదయము. కాబట్టి మనం స్థిరపరచబడలేని పరిస్థితులు ఉంటాం. అందుకనే మనము భోజన పదార్థాలను బట్టి కానీ తప్పుడు బోధనలు బట్టి కానీ మనం కొంతమంది భోజనాలు పెడతారు అదే పనిగా, రాండి మేము భోజనాలు కొడుతుంటాం ఆదివారం ఉంటారు. మనం పొరపాటు కూడా అటువంటి ఏకీపించకూడదు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని మనము మన హృదయము ఇప్పుడు స్థిరంగా ఉండాలి. ఎందుకంటే అంతరంగములు అన్నీ రకరకాల జరుగుతున్నాయి, రకరకాల ఆలోచనలు లోపల పుడుతున్నాయి. ఒక మనిషి స్థిరత్వం లేకపోవడం కారణం ఏంటంటే తన మనసును నమ్ముకున్నాడు కాబట్టి తన హృదయము తన మీద దోషారోపణ చేస్తుంది కాబట్టి తను స్థిరంగా ఉండలేకపోతున్నాడు. మనం స్థిరంగా ఉండాలంటే మన మనసు ప్రభు మీద ఆనుకోవాలి. అందుకని పౌలు ఆ మాట ఇంకో చక్కగా చెప్తాడు. అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడంటే, అపోస్తలుల కార్యం 23వ అధ్యాయం 1వ వచనంలో ఏం పౌలు కాబట్టి ఎట్లున్నాడంట? మంచి మనస్సాక్షి గలవాడనై. కాబట్టి మంచి మనస్సాక్షి గలవాడనై అంటే మనము మంచి మనస్సాక్షి అనేది మనము కలిగి ఉండకపోతే, అంటే మీ ఎదుట ఎట్లా నడుచుకుంటున్నో అంటే పౌలు ఈ మాట పలుకుతున్నాడు అంటే మనము కూడా స్థిర మనస్సు కలిగిన వారమై మంచి మనస్సాక్షి కలిగిన వారమై ప్రభు ఎదుట ఏ రీతిగా నడుచుకోవాలో దేవుని వాక్యం సెలవుపడుతుంది. హృదయము స్థిరత్వం లేకపోతే, హృదయములో దేవుని ఆత్మ లేకపోతే, హృదయములో దేవుని వాక్యం లేకపోతే మనిషి ఏమవుతాడంటే తొలగిపోతాడు, స్థిరత్వం ఉండదు. అందుకనే మనకు ఉదాహరణ మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. 4వ వచనం చూడండి. మొదటి రాజుల గ్రంథం
సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడిని యెహోవా యథార్థము కాకపోయెను. కాబట్టి సొలొమోను చేసుకున్నటువంటి తన స్వనీతిని ఆధారం చేసుకున్నాడు. ఇక్కడ తన స్వనీతిని ఆధారం చేసుకొని తను నడుచుకున్న కారణాన్ని బట్టి తన మనస్సును దేవుని నుండి తొలగించుకోవడానికి కారణం ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ సొలొమోను మరి ఒక రాజు అయ్యుండి కూడా, జ్ఞాని, రాజు, దేవుని చేత ప్రత్యేకించబడినవాడు, దేవుడు కోరుకున్నవాడు, దావీదుకు ప్రియమైన వాడుగా మనం ఇక్కడ చూడవచ్చు. అయితే అటువంటి సొలొమోను విషయంలో ఇక్కడ ఏం రాయబడింది? ఇక్కడ సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్య అతని హృదయమును ఇతర దేవతలను త్రిప్పినట్టుగా. కాబట్టి దేవుని వాక్యంలో మనము అనేక సందర్భాలు చూడవచ్చు. పరిస్థితి మనం ఋతు గ్రంథం జ్ఞాపం చేసుకుంటే కూడా అక్కడ వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ నయోమి తన పెరినితో కలిసి తన ఇద్దరు కుమారుతో మోయాబు దేశం వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన పరిస్థితి సందర్భాలు మనకు తెలుసు. వారు ఎక్కడ కాపురం ఉన్నారు, ఎవరి మధ్య కాపురం ఉన్నారు? కాబట్టి వారు బెత్లెహేము విడిచిపెట్టిపోయారంటే కారణం రొట్టెలు విరిచే ఇల్లు, ఆరాధించే ఇల్లు, దేవుని సహవాసం. వాళ్ళు దూరం అయిపోయారు, మోయాబులో ఉన్నారు. మోయాబు అనగా నీ తండ్రి ఎవరిని. కాబట్టి ఇక్కడ ఎటువంటి భయంకర పరిస్థితి. అక్కడ వెళ్ళిన తర్వాత ఏదో నష్టపోయారు. అంతేకాదు తన కుమారులకు కూడా అక్కడ వివాహం చేసుకున్న కారణాన్ని బట్టి వారు కూడా వారి దేవత దగ్గరికి వెళ్ళి భోజనం కూర్చున్నటువంటి విధానాన్ని బట్టి దేవుడు అక్కడ వారిని మరణానికి విధించాడు. అందుకనే వారు మరణం పొందడానికి కారణం ఇంచుమించు ఎన్ని సంవత్సరాలంట? 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏమైనారు? మరణం పొందారు. ఎవరు? మహ్లోను కిల్యోను మరణం పొందిన కారణం. కాబట్టి ఇక్కడ చేసినటువంటి పొరపాటు, వారు ఎక్కడ ఉన్నారు, ఎవరి మధ్య కాపురం ఉన్నారు, ఎవరితో బియ్యం అందుకున్నారు కదా. చాలాసార్లు ఈ విషయాలు మనం జాగ్రత్త లేకపోతే అన్నీ పర్వాలేదులే, అన్ని అడ్జస్ట్మెంట్ అవుతాయిలే అనుకుంటే దాన్ని మనం ఏం చేయలేం. అందుకని మనం ప్రతి విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకు అన్ని విధాలుగా మాట్లాడేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మనల్ని భద్రపరిచేవాడిగా ఉన్నాడు. దేవుడు మనం తొలగిపోకుండా మనల్ని కోరుకున్నవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి వారు అక్కడ కూర్చొని భోజనం చేస్తూ వచ్చారు. కాబట్టి వారు భార్య మాట వినుట కారణాన్ని బట్టి, ఎందుకంటే వారు వెళ్ళినప్పుడు సంవత్సరం వారి దేవతకు వారు ఏం చేస్తారు? అక్కడ బలులు అర్పిస్తారు. వారి ఆచార పద్ధతి ఉంది. దాని ప్రకారంగా వీళ్ళు కూడా మరి భోజనానికి పిలవబడ్డారు, కూర్చున్నారు, భోజనాలు చేస్తూ వచ్చారు. దేవుడు సహింపలేకపోతే వచ్చాడు. అందుకనే ఇక్కడ ఏం జరిగిందంటే మరణం వచ్చింది. ఆ కుటుంబం ఏమైపోయింది? ఈ సాదృశ్యంగా దేవుడు రాశాడు మన కొరకు. నీవు నేను తప్పిపోతామేమని, నీవు నేను దేవుని నుంచి వేరేమైపోతామని, నీ మనసు నా మనసు దేవుడిని తొలగిపోతామేమని, మనం స్థిరత్వమైన మనసు కలిగిన వారం ఉండాలని దేవుడు ముందుగానే దీన్ని మనకు తేలిపరిచినట్టుగా మనం దేవుని వాక్యంలో చూడవచ్చు. అందుకని ప్రభు ద్వితీయోపదేశ ఖండంలో ఒక మాట రాయించాడు. 17వ అధ్యాయము 17వ వచనంలో ఏం రాయించినాడు? అక్కడ చదవండి గట్టిగా. తన హృదయమును తొలగిపోకుండానట్లు అతడు అనేకమైన స్త్రీలను గట్టించదమ్మా వివాహము చేసుకొనకూడదు. ఎందుకంటే ఇక్కడ సొలొమోను దేవుని యొక్క చిత్తం లేకుండా తన సొంత ఆలోచన ప్రకారం పొందుతూ వచ్చాడు. కానీ దేవుడు మౌనంగా ఉంటూ వచ్చాడు. అయితే ఎప్పుడైతే తన హృదయమును, ఇక్కడ ఏమైంది? ఇక్కడ అన్య దేవత తడు త్రిప్పబడిన కారణాన్ని బట్టి ఏం జరిగింది? ఇక్కడ దీన్ని బట్టి దేవుడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 1 రాజులు 11వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2వ మారు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతని ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము అతని యుద్ధ నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గాయకనపోగా యెహోవా అతని మీద కోపగించి. కాబట్టి ఇక్కడ జరిగిన పరిస్థితి, తన రాజ్యమును తొలగిస్తానన్నాడుగా. కానీ ఇప్పుడు తొలగించను, కానీ కుమారి చేతుల నుంచి తొలగిస్తానని దేవుడు మరలా మాటిస్తూ వచ్చాడు.
అందుకనే పరిపాలన అనేది ఎంత భయంకరం. ప్రారంభంలో బాగానే ఉండవచ్చు, అన్ని రకాల బాగానే ఉండవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం చేసేటువంటి అవిధేయతను బట్టి లేదా తిరుగుబాటును బట్టి, దేవుని లోబలేని కారణాన్ని బట్టి, మన ఇష్టానుసారం నడిచిన కారణాన్ని బట్టి క్రమక్రమంగా మనకు ఎట్లా అది దేవుడు తొలగిస్తుంటాడో అది నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. అది మనం అనుకుంటాం, ఎందుకు ఇట్లయితా ఉంది, దేనికి ఇట్లయితా ఉంది, పరిస్థితి ఎందుకు దిగజారిపోతూ ఉంది. ప్రారంభంలో ఎంతో ఉజ్జయంగా ఉంటిమి, ఎంతో ఆత్మీయంగా ఉంటిమి, ఇప్పుడు పరిస్థితి ఎందుకు నిరుత్సాహము, కృంగుదల, దేవుని సన్నిధికి రావడం అంటే విసుగు, దేవుని వాక్యం అంటే విసుగు, ప్రార్థన చేయాలంటే విసుగు, ఏమాత్రం ఇష్టం లేని పరిస్థితి, దేవుని పరిచయం చేయలేని పరిస్థితి. ఎందుకు కారణం అంటే మనము దేవుని నుండి మన ఆత్మను తొలగించుకున్నాం. మన మనసు లోకం వైపు ఉంది. మన మనసు మనల్ని ఏదైతే నష్టం కలిగిస్తుందో దానివైపే తిరుగుతూ ఉంది. అందుకనే క్రమక్రమంగా మనలో ఉండేటువంటి దీవెనలు తొలగిపోతున్నాయి. అది మనకు తెలియడం లేదు. అది నేనే బాగానే ఉన్నాను, పర్వాలేదులే, ఏం పర్వాలేదు అనుకో. కానీ తర్వాత సొలొమోనుకి ఏమని సెలవిచ్చాడు ఇక్కడ దేవుడు, ఎప్పుడు తొలగిస్తాడంట నీ రాజ్యమును? 11వ వచనములో చదువు నేనా 11. ఆ 26వ వచనం చదువు. ఇప్పుడు 23వ వచనం చదువు. తర్వాత 26వ వచనం. కాబట్టి ఇక్కడ మనం చూస్తుంటే పరిస్థితి ఎందుకు పేర్లతో రాస్తూ వచ్చాడు ప్రభు పరిశుద్ధాత్మదేవుడు అంటే, ఒక వ్యక్తి దేవునితో సంబంధం కలిగి అనుకూలంగా ఉన్న తర్వాత దేవునికి లోబడక తను తొలగిపోయిన కారణాన్ని బట్టి, దేవునికి అవిధేయత చూపిన కారణాన్ని బట్టి దేవుడు చేస్తున్న కార్యాలను మనం ఇక్కడ చూస్తున్నాము. అందుకనే దేవుని కోపం కూడా ఇక్కడ వచ్చేసింది. దేవుడు కోపగించుకున్నాడు. కాబట్టి ఈనాడు మన కుటుంబంలో అయితేనేమి, దేవుడు సంఘములో కూడా మనల్ని ప్రేమించి మనకు ఒక బాధ్యత అప్పగించాడు, ఒక పరిచర్య ఇచ్చాడు. బాధ్యత పరిచర్య ఇచ్చిన తర్వాత మనం ఏ రీతిగా సంఘమును పరిచర్యను కాపాడుకోవాలి, ఏ రీతిగా మనం పరిచర్యను మనము ముందుకు కొనసాగించాలి. ఒకవేళ దేవుడు మరి మనకు అనుమతించి అప్పగించిన ఈ పరిచర్యను మనము ఎందుకు మనం అవిధేయత చూపుతున్నాము? చూపడం వలన ఏం జరుగుతూ ఉంది అంటే సంఘమంతా నిరుత్సాహములో ఉంది. సంఘం ఎట్లుంది ఇప్పుడు? నిరుత్సాహంలో ఉంది, దుఃఖములో ఉంది. నేను బాగానే ఉన్నాను అని నువ్వు అనుకోవచ్చు. కాబట్టి జరుగుతున్న పరిస్థితులు ప్రభావం. కాబట్టి అందుకనే మనము ఒక తీర్మానం కలిగి ఉండాలి. మన మనసు ఇప్పుడు ఎట్లా ఉంది, మన మనసు ఏ రీతిగా ఉంది, అందుకనే మనము జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మన మనసును దేవుని మీద స్థిరంగా ఉండకపోతే ఎట్లా తన రాజ్యం తొలగిపోతుందో, దేవుడికి ఎట్లా విరోధమైన కారణాన్ని బట్టి దేవుడు ఎట్లా కోపగించుకున్నాడో మనం ఇక్కడ మనము చూస్తున్నాము. 2వ దినవృత్తాంత గ్రంథం 14వ అధ్యాయం. 2వ దినవృత్తాంత గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనము. తర్వాత 7వ వచనం. కాబట్టి ఇక్కడ ఆస మరి ఎట్లా రాజుగా ఉండి
మరి ఎట్లా వృద్ధి పొందుతూ వచ్చాడు. అంతేకాకుండా దేవుని యొక్క సన్నిధిని బట్టి ఒకటి ఏమని రాయబడిందంటే, వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు ధర్మశాస్త్రం బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించను. ఇది ఆజ్ఞాపించిన కారణం, ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థవంతుడు నడిచాడు. కాబట్టి ఇక్కడ దేవుడు తనకు చూపించినటువంటిది లేదా అప్పగించినటువంటిది పనిని ఏ రీతిగా జరిగిస్తున్నాడో మనం ఇక్కడ చూడవచ్చు. అంతేకాదు ఎట్లా వారు నెమ్మది పొందుతూ వచ్చారో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈనాడు తన రాజ్యమైతేనేమి, తన ప్రజలైన వారైతేనేమి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏం పొందుతున్నారు? ఇక్కడ నెమ్మది పొందుతున్నారు. ఇప్పుడు పరిపాలన మనం జ్ఞాపం చేసుకుంటే ప్రజల్లో నెమ్మది లేదంటారు చాలామంది. ఎందుకు నెమ్మది లేదు? కారణం పరిస్థితులు. ఒకరు రకంగా చెప్పుకుంటుంటారు. కాబట్టి ఇప్పుడు కుటుంబంలో నెమ్మది లేదంటే కారణం ఏమి? ఒకరు పరిస్థితి. కొన్ని అన్నీ ఉండి కూడా ఇంట్లో ఏం లేదంట, నెమ్మది ఉండదంట. ఎందుకు? రక్షణ లేదు, ప్రార్థన జీవితం లేదు, ఆత్మీయత లేదు. కాబట్టి ఒకరికి రకమైనటువంటి పరిస్థితులు, నెమ్మది లేని పరిస్థితి. అందుకనే నెమ్మది లేదు. కారణం ఏమంటే మన మనస్సు దేవుని మీద ఏం లేదంట, స్థిరముగా లేని కారణాన్ని బట్టి. అందుకనే మన మనసు స్థిరముగా ఉండాలి. నా అంతరంగంలో మనసు స్థిరముగా పుట్టించు. కాబట్టి మన అంతరంగంలో మనసు స్థిరంగా ఉన్నప్పుడు మనం ఆత్మీయ కార్యాలను మనం చూడగలుగుతాం, చేయగలుగుతాం. ఒకవేళ లేకపోతే, అందుకంటాడు ఇక్కడే ఆశా గురించి రాయబడింది 15వ అధ్యాయంలో. ఇక్కడే ఇంకొక మాట మనం జ్ఞాపం చేసుకుందాం. చూడండి 17వ వచనం, 2వ దినవృత్తాంతం 15:2. కాబట్టి ఇక్కడ ఇతని యొక్క ఆశ గురించి మనం చూస్తే అతని మనసు ఎట్లుందంట, యథార్థముగానే ఉన్నది బ్రతికిన దినములన్నీ. అందుకని నీ మనసు, నా మనసు యథార్థముగా, మన మనసు దేవుని మీద ఆనుకున్నప్పుడు, మనం దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుని యొద్దనే మనం విచారించినప్పుడు, ఎవని మనసు నా మీద ఆనుకునునో నేను వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి మన హృదయంలో స్థిరత్వం లేని కారణాన్ని బట్టి, మన మనసు దేవుని మీద ఆధారపడలేని కారణాన్ని బట్టి, మనము దేవుని అడగలేని కారణాన్ని బట్టి మనము రకరకాలటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నామిడ. అందుకనే మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకనే యాకోబు అంటాడు, మీలో యుద్ధములు పోరాటములు దేనుడి కలుగుతున్నావంట. చెప్పండి, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి అంటే మీ భోగైచ్ఛను రాయబడింది అక్కడ. మళ్ళా మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరుకుటలేదు. ఈనాడు మనము రకరకాలైనటువంటి పరిస్థితులు గుండా, సమస్యలు గుండా వెళ్తున్నాం. ఆత్మయుద్ధం, శరీర యుద్ధం, వీటన్నిటినీ మనం కలిగి ఉన్నామంటే స్థిరత్వం లేని కారణాన్ని బట్టి, మనసు స్థిరత్వం లేని కారణాన్ని బట్టి, హృదయంలో రకరకాలైనటువంటి ఆలోచనలు. నేనంటే ఏమనుకోండి, నాదే జరగాలి, నేనంటే ఏమనుకోండి, నా బలము, నా ధనము, నా సర్వము నేనంటే ఏమనుకోండి, నువ్వెక్కడా నేనెక్కడా, వీటిని బట్టి హృదయములో అది ప్రేరేపణ వస్తుంది. ఎందుకంటే హృదయంలో దేవుని ఆత్మ లేని కారణాన్ని బట్టి, హృదయము స్థిరత్వం లేని కారణాన్ని బట్టి నీలో నాలో ఇవన్నీ పుడతా వస్తాయి. రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనను బట్టి నేనంటే ఏమనుకుంటేవి, అహంకారానికి ముందు గర్వం నడుచును, పడిపోవడక ముందు ఏమంటారంట నాశనము వచ్చును. కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. కానీ గర్వహృదయం, ఒకవేళ మనలో స్థిరత్వమైన హృదయం లేకపోతే, గర్వహృదయం మనలో ఉంటే
మనం దేవుని ఆత్మ లేని వారంగా ఉంటే మనలో జరిగేటువంటి యుద్ధాలు, పోరాటాలు ఏమాత్రం తగ్గద్దంట. అది శరీరం నువ్వు ఏమాత్రమూ తగ్గద్దు. నువ్వు తగ్గిపోతావా? నువ్వు ఓడిపోతావా? విశ్వాసాన్ని పక్కన పెట్టు, బైబిల్ని పక్కన పెట్టు, నీ ప్రతాపం చూపి. అందుకనే మనం ఇందుకొరకు కాదు ప్రభువును నమ్ముకోండిది. మనం దేని కొరకు నమ్ముకున్నాం? దేని కొరకు నమ్ముకున్నాం చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఎందుకు నమ్ముకుంటే ఏం చెప్పరు? ఒకానొక రోజు దేవుడు మనకు సిద్ధపరిచిన నిత్యరాజ్యం మనం చూస్తూ వచ్చాం. ఆ నిత్యరాజ్యం స్వతంత్రించుకోవాలంటే భూమి మీద ఎట్లుండాలా మనం చెప్పండి? కొట్లాడుకుంటా, నువ్వంటే నేను, నేనంటే నువ్వు, ఏమనుకుంటే నా కథ కదా, రకరకాల ఆలోచనలు ఇవన్నీ ఉండుట ద్వారా మనం దేవుని ఆత్మను కోల్పోతాము, దేవుని ప్రేమను కోల్పోతాము, హృదయంలో స్థిరత్వం ఉండదు, మనం ఏమి తీసుకొని పోము కూడా. అందుకని ప్రసంగి ఆ మాట భలే చెప్తాడు కదా. ఏమని చెప్తాడు చూడండి, ఆ మాట మనం చూసుకుందాం. ప్రసంగి గ్రంథం ఒక మాట జ్ఞాపకం వస్తుంది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం బాగా గట్టిగా స్పీడ్లో చదవండి, గట్టిగా. దురదృష్టం వలన ఏ ప్రకారంగా చుడుకా కదా. ఇది మనసునకు ఆయాసకరమైనది. మనస్సునకు, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు అంటే ఇది నాకు వద్దు అనేదానికి లేదు ఇక్కడ కదా. ఇప్పుడు దేవదాసు ఉన్నాడు మాటకి, మళ్ళీ ఏమో ఆయన పేరు చెప్పినా అనుకుంటేది మళ్ళీ ఏమైనా కానీ, ఎందుకంటే మనకు అవసరం. కష్టపడతానే ఉంటాడు. ఆరాధనకి సరి నేను ఎప్పుడు వచ్చి నీ పొద్దు కనపడుతున్నాడు బలవర్తమానంలో. ఎందుకు ముఖ్యమంటే ఇప్పుడు ప్రయాసపడాలి. ఇక్కడ వాక్యం ఉంది కాబట్టి. ఏముంది ఇక్కడ? ప్రయాసపడి ఎవరు సంపాదించాలి? ఇప్పుడు ఏమన్నా పొద్దు వచ్చి నా గురించి చెప్పినావు అనుకుంటావా? నువ్వు మోసపోకూడదని చెప్తాను. పొద్దు నువ్వు దేవునిలో స్థిరత్వం ఉండాలని చెప్తున్నా, నిత్య రాజ్యంలో ఉండాలని ఆశిస్తున్నా. ఎందుకంటే బైబిల్లో రాబడింది, నిజంగా ప్రేమించే తండ్రి కుమారుని ఏం చేస్తాడంట? గద్దిస్తాడు, శిక్షిస్తాడు. నిజంగా సేవకులైన వారు, ఆత్మీయంగా బోధించేవారు విశ్వాసిని గద్దించి శిక్షించి సరైన మార్గంలో. ఇప్పుడు నీవు నేను విశ్వాసులు మనల్ని ఎట్లా చేశాడంటే దేవుడు పరిశుద్ధులుగా చేశాడు. అందుకని ఇప్పుడు బంగారు ఉందనుకో, ఆ బంగారు ఒకనొక దినం ఎవరింటికి పోవాలా? మళ్ళా బంగారు పెట్టుకున్నట్లు ఉండద్దండి. మీరు పెట్టుకున్నారు కాబట్టి ఆడికి పోతే కంసాలింటికి పోలది. ఎక్కడ పోలా? కంసాలింటికి పోతే వాడు ఏం చేస్తాడు? దాని అగ్గిలో ఊతంటాడు. అది ఎంత ఎర్రగా మా లోపల కాగుతుంది, దాంతో మస్టి మలనంతా బయటికి పోతుంది. ఇది కొలిమి లాంటిది. మనకు ఒకవేళ కొడవలిలాగా మనం మొద్దు పెట్టి మనం కొలిమిలో పెట్టి బాగా తట్టేది ఏది? సంఘం, వాక్యం. అందుకే నీ వాక్యము బండను బగలగొట్టు సుత్తి లాంటిది, చెత్తా చెదాను కాల్చివేయు అగ్ని లాంటిది కదా. హృదయం యొక్క కీలుములు దూసుకొని పోయి కత్తి లాంటిది ఇటువంటి వాక్యం. కాబట్టి ఎవరి కొరకు? అందుకనే ప్రభువా, నేను జమ్మల్లో ఉన్నప్పుడు మాకు కొంత సూపర్ మార్కెట్ ఉండేది మన వాళ్ళకి. రోజుకి అప్పుడే మంచి వ్యాపారం జరిగేది. 70,000 80,000 ఇట్లా వ్యాపారం. కృపా సూపర్ మార్కెట్ అంటే హోమ్ డెలివరీ. వాళ్ళ ఆ షాపులు అంతా విశ్వాసులనే పెట్టుకున్నారు, అన్యుల్ని పెట్టుకోలే పనికి, అంతా విశ్వాసులే. స్పెషల్ మీటింగ్ జరిగితే ఆ రోజు బంద్, శనివారం ఆదివారం బంద్. ఏమైంత వ్యాపారం ఎందుకు బంద్? మళ్ళీ వాళ్ళకి నెలకి జీతం ఇస్తారు, మళ్ళా నెల జీతం ఇస్తారు వాళ్ళకి. ఇప్పుడు సెలవు అని నీకు జీతం అనేది లేదు, నెలకి జీతం ఫిక్స్. వాళ్ళకి సరుకులు కూడా
తక్కువ రేటుతోనే హోల్సేల్ రేటుగా ఇస్తారు వాళ్ళకి. అంటే ప్రతి వాళ్ళంత సంపాదన ఉండి కూడా లాస్ట్కి వ్యాపారం పోగొట్టుకోరు. వాళ్ళకి వచ్చేవాళ్ళు డైలీ కలెక్షన్ వచ్చేవాళ్ళు కూడా ఈ దినం వాళ్ళు సార్లు రాలేదని వెనక్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి ఏమో చర్చిలో ఏమో ప్రోగ్రామ్ ఉందో వాళ్ళకి తెలుసు, వాళ్ళకి మిగతా అన్యులు కూడా తెలుసు షాప్ బంద్ ఏంటంటే ఏదో ప్రోగ్రామ్ ఉందని. మరి వాళ్ళు ఏదైనా ఆశించకపోతే వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు షాప్ బంద్ చేసినారు, అంతా అప్పగించేసినది కానీ వృద్ధులు అయితే కాబట్టి వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి వేరే వాళ్ళకి దాన్ని అమ్మేసేసారు తర్వాత. ఎందుకంటే వాళ్ళ వయసులో ఇదైపోయినా కానీ చేయలేక వాళ్ళకి అమ్మేసినారు. ఇంకొక ఆయన వాళ్ళ కుమారుడు అమెరికాలో ఉన్నాడు. ఇంకొక ఆయన ఇద్దరు కుమారులకు ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ భార్య ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి హాస్టల్ కట్టుకున్నారు పొద్దుటూరు ఆ ప్రాంతంలో కూడా హ్యాపీ. కాబట్టి వాళ్ళు చేసిన కష్టాన్ని బట్టి దేవుడు వాళ్ళ పిల్లలు కూడా ఏం చేశాడు, ఆశీర్వించాడు. వాళ్ళు తగిన సమయంలో దేవుని ఇంటికి వెళ్ళడం, దేవుని ప్రేమించడం నేర్చుకున్నారు. కాబట్టి ఈనాడు వారి పిల్లలంతా ఎక్కడున్నారు, దేవుని ఇంట్లో సంతోషంతో ఉన్నారు, ఎంత ప్రేమ కలిగిన వారుగా మంచి మర్యాదస్తులుగా ఉన్నారు. ఎప్పుడైనా ఇంటికి వెళ్తే రండి అంకుల్ ప్రేజలాడు బాగున్నారా, ఏం రా మీ తాత ఉన్నప్పుడు ఇట్లా వచ్చేవాళ్ళం, మీరు అప్పుడు తెలుగు మీ నాయన ఇట్లా చిన్నగా చదువుకుండేవాడు ఇట్లా అని చెప్తే అదే అంకుల్ ఇది అంకుల్ అనే వాళ్ళ పిల్లలు అట్లా మాట్లాడు. అంటే ఏం చెప్తున్నానంటే ఈనాడు దేవుని పిల్లలు చాలామంది తల్లిదండ్రులు డబ్బు సంపాదించి బాగుంటే పిల్లలు ఎక్కడ కనపడుతున్నారంటే ఆడ కనపడుతున్నారు. ఎవరు తెలియని స్థలంలో రహస్యంగా పాపం చేస్తున్నారు, తెలియని స్థలాలకు వెళ్ళి ఏదేదో చేస్తున్నారు, రకరకాలుగా డ్యాన్సులలో వెళ్ళిపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు. ఎంత భయంకరం. అవన్నీ వరుస చూస్తే చాలా బాధేస్తుంది. నా మట్టుకైతే చాలాసార్లు హెచ్చరించిన వాడిగా ఉన్నాను. ప్రతి ఒక్కరు నాకు కనపడితే హెచ్చరిక చేస్తా. ఇక్కడే కాదు ఏ ఊరికి పోయినా కానీ నాకు బాధ్యత ఉంది. ఒక సేవకుని అడుగుతా, ఏం తమ్ముడు ఏం మందిరానికి వెళుతున్నావా లేదా, వాక్యం చదువుతున్నావా లేదా, ఎట్లున్నావు, ఏం కథ, నీ వాగ్దానం ఏమి సంవత్సరం, ఇవన్నీ అడుగుతుంటా. ఏ నా కుమారుడు కాదు, నా ఇంటోడు కాదు, నా అన్నదమ్ముడు కాదు, ఎక్కడో ఉన్నాడు, నేను ఎందుకు అడగల? నేను అడిగేది ప్రతి వ్యక్తిని ఫస్ట్ ఇది అడిగేది ఆడమేనా కానీ ఏమన్నా బాగున్నారని అక్క పిల్లలు అందరూ బాగున్నారని చెప్పి టీదా తాదాం పని చెప్పి మిచ్చర్ తినుకుంటా ఆ మాటని మాట్లాడి ఎప్పుడు పెట్టుకోను. ఎవరిని అడిగినా కానీ ఏమడుగుతా, నువ్వు ఆత్మీయంగా ఉండవా, నీ వాగ్దానం ఏమి, మీ పిల్లలు దైవికంగా ఉన్నారా, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలా, ఏమి ఇట్లా విషయాలు మాట్లాడుకుంటారు వేరే దగ్గర పోతే ఎప్పుడైనా కానీ. ఎవరికైనా పని హెచ్చరిక చేస్తా. ఏమక్క బాగున్నావక్క, బాగా సంపాదించినారు కదక్క, భలే కట్టినారు కదక్క, ఇల్లు కొడుకు మంచి పాపం చేసినావు కదక్క, బాగా దండికి బంగారు తెచ్చింది కదక్క, బాగానే ఉండే పొలాలు ఎన్ని కొన్నారక్క, ఇంకా 2 ఎకరాలు కొన్నారు అక్కడ పక్కన. ఏం చేస్తావు ఎకరాలు కొని కదా. అందుకనే నువ్వు కష్టపడుతున్నావు మంచిదే, కానీ నువ్వు కష్టపడితే నీ పిల్లలు పరిస్థితి ఒకసారి ఆలోచన చేయి. నువ్వు కష్టపడే డబ్బు ఎవరు వ్యయపరుస్తున్నారు, ఎవరు వృధాపరుస్తున్నారు, దానివల్ల ఏమైనా ఫలితం ఉందా? ఆదివారం దేవునింటికి ఆరాధనకి సమయానికి రాకపోతే, నువ్వు దేవుని ఘనపరచకపోతే, దేవుని ప్రేమించకపోతే దేవుడు ఎట్లా నీకు పరలోకంలో ప్రథమ స్థానం ఇస్తాడు? కాబట్టి దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలంటే ప్రభువును మనం ప్రేమించాలా. కాబట్టి మనిషిని ప్రేమించేది కాదు, మనుషులు ప్రేమిస్తే మనుషులు పనులు జరిగించుకుంటారు. బాగా ఎంత ప్రేమిస్తే అంత పనులు జరిగించుకుంటారు. నువ్వు ఎంత ప్రేమిస్తే అంత పనులు జరిగించుకుంటారు. కొంతమంది ఏదైనా పనులు చేయించుకునుకో వాళ్ళకి వస్తాను టీ ఇస్తారు, మిక్చర్ ఇస్తారు. మనకన్నా టీలు మిక్చర్లు వస్తానే ఇస్తారు. టీ మా ఆంటీ టీ ఇస్తుంది మిక్చర్, నేను కడవ నేర్తుకురాపనంటే పోయి ఇంకా ఈ వ్యక్తి ఎటువంటి వాడో ఇంకా తెలుసు, ఇంకా అర్థమవుతుంది. ఆ టీకే లోబడిపోతారు, ఇంకా ఆత్మీయతగా లోబడరు. అందుకనే దేవుని ఇంటికి వస్తున్నావు, ఎవరి కొరకు ప్రయాసపడుతున్నావు, దేవుని కొరకు 6 దినాలు పని చేయి. బైబిల్లో దినం మా కుటుంబ ప్రార్థన అయిపోతుంది 2వ అధ్యాయంలోనే మళ్ళకి వచ్చాం. ఉదయం లేస్తానే ఆ మాట చదువుతూ వచ్చాం. 6 దినములు దేవుడు పని చేశాడు, 7 దినమున విశ్రాంతి తీసుకున్నాడు. లేవికాండకు వచ్చేసరికి విశ్రాంతి దినము దేవుడు నా పరిశుద్ధ దినం నువ్వు ఆచరించన్నాడు. అందులో పనిచేసేవాడు మరణశిక్షకు, అంటే ఇప్పుడు మరణశిక్ష రాలేదులే ఇప్పుడు, ఎందుకంటే దుష్కర శిక్ష శీఘ్రంగా రాకపోవడం బట్టి ఆదివారం బంధు వస్తాం. ఎప్పుడు వస్తాం? లాస్ట్ రోజు కలుసుకొని చేతుతాం. బైబిల్లో మాట ఉంది, దేవుని యొక్క ధర్మశాస్త్రము వినబడకుండా ప్రార్థన చేయవాన్ని ప్రార్థన హేయమని రాబడింది. నువ్వు వాక్యం వినుకోకుండా, ఆరాధన చేయకుండా, దేవుని కనపరచకుండా ఆదివారంట్లు వచ్చి చేతింత మాత్రాన కాదు. కాబట్టి ఒకవేళ పొరపాటు ఏదో అర్జెంట్ ఏదైనా అవసరం ఉంటే ఒకవేళ వెళ్ళకపోతే అది వేరే, కానీ ఖచ్చితంగా దేవుని ఆజ్ఞ ఏమని సెలవిస్తుంది, నువ్వు 6 దినములు పని చేయాలి, 7 దినమున విశ్రాంతి దినం. అందులో ఏ పని చేయకూడదు, దేవుని సన్నిధిలో కనపడాలి. నీవు నీ దేవుడైనా దేవుని సన్నిధిలో కనపడకు నీ సిద్ధమా? ఇక్కడ కనపడవచ్చు, దేవుని రాజ్యంలో కనపడడానికి
నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇక్కడ సిద్ధంగా లేకపోతే అక్కడట్లా సిద్ధంగా ఉంటాం. అందుకని మనము అనాలోచనగా మనము నడుచుకోకూడదు, ప్రవర్తించకూడదు, మాట్లాడకూడదు. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. కాబట్టి మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఈ విషయాన్ని జ్ఞాపం చేసుకుంటాం. నువ్వు తల్లి గర్భం నుండి ఏ ప్రకారం వచ్చావో ఆ ప్రకారం నువ్వు వెళ్ళిపోతాం. లోకం కొరకు ప్రయాసపడి, లోకం కొరకు వాటి కొరకు ప్రయాసపడి, ఇంకొకరు ప్రయాసపడి ఏదో చేసుకున్న తర్వాత నీ మరణము ఒకవేళ అకస్మాత్తుగా వస్తే పరిస్థితి ఏంటి? సిద్ధపాటు లేకుండా, స్థిరమస్తు లేకుండా, దేవునితో సంబంధం లేకుండా ఒకవేళ మరణిస్తే పరిస్థితి ఏంటి అని మధ్యాహ్న కాలం జ్ఞాపం చేసుకోవాలా. ఒకవేళ అట్లా స్థిరత్వం లేకపోతే, అందుకని ప్రసంగి ఆ మాట అంటున్నాడు. ఆకాశం క్రింద అన్నీ చేసి చూసినాడంట. ఆకాశం కింద చేసిన పనులన్నీ ఇప్పుడు ఏమైనాయంట? ఏమైనాయంటమ్మా? అది నేను చెప్పాలా? వ్యర్థం అంటవన్నీ. ఏమంట? వ్యర్థమే అన్నాడు. ప్రసంగి అన్నీ అనుభవించి వ్యర్థం అంటాడు. ఇప్పుడు అన్నీ వ్యర్థమేనంట కదా. ఇప్పుడు మనకి ఎవరిలో ఉన్నాం కాబట్టి మనకి ఎవరు తెలియదు. ముసలి నాకు తెలుసు, అబ్బా వద్దు తండ్రి, అంత వ్యర్థమే, జీవితం అంతా వ్యర్థమే, అంత వ్యర్థమే కదా. యవన స్థితిలో ఉన్నప్పుడు లోబడం, అన్ని ఆరోగ్యాలు బాగుని లోబడం, రానంటే రాము, వినమంటే మాట వినడు. అందుకనే ప్రభు కూడా మాట అన్నాడు, నీ యవన స్థితిలో నీ ఇష్టం వచ్చిన అడిగితే నువ్వు మృదువైన తర్వాత నేను మోసుకొని దినాలు వస్తాయని ఎవరితో అన్నాడు? పేతురుతో అన్నాడు. కొన్ని సందర్భాల విషయాలు వేరే ఉన్నాయి. అందుకని మనము కూడా మన మనస్సు అనేది ఇప్పుడు నిలుపుకోవాలి. ఆయాసకరమైన కూడా కనబడుతున్న సూర్యుని జరుగుతున్న దాని అందున మనసు నిలుపుకుంటుంది, కానీ అదంతా వ్యర్థం. కాబట్టి ఇప్పుడు దేవుని సన్నిధిలో రక్షించబడిన తర్వాత నేను మన మనసు ఇప్పుడు ఎవరి మీద నిలుపుకోవాలి? దేవుని మీద మన మనసు నిలుపుకుంటే దేవుడు విజయం ఇస్తాడు అంటాడు కదా. 2వ దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయంలో కూడా ఒక మాట చూడండి. 2వ దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం. 20వ అధ్యాయం 3వ వచనము. కాబట్టి ఎందుకు ఇక్కడ తన మనసు నిలుపుకున్నాడు? ఇప్పుడు యెహోషాపాతు తనవి శత్రువులు వచ్చారు, విరోధులు వచ్చారు, 3 గుంపులుగా వచ్చారు. ఇప్పుడు తన విషయాన్ని బట్టి తను ఒకసారి జ్ఞాపం చేసుకుంటే నిజంగా అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొనెని. కాబట్టి యెహోవా యొద్ద విచారించుడు మనసు నిలుపుకొని యూదా ఎంతట ఏం చేశాడంట? ఉపాధిని, అంటే తన మనసు నిలుపుకోవడం ద్వారా. కాబట్టి మనము కూడా మనకు కూడా యుద్ధాలు వస్తుంటాయి. ఏం యుద్ధం? రకరకాల యుద్ధాలు ఉన్నాయి. యుద్ధాలలో చెప్పాల్సిన పని లేదు. ఒకటే యుద్ధం రాదు మనకి. ఇప్పుడు యుద్ధాలలో గొర్రెల యుద్ధం కూడా ఉందంటోటి. ఆ గొర్రెల యుద్ధం ఎవరు చేసినారు? అది ఏం తిన్నావు నేను ఆవలిస్తాడు? ఏ యుద్ధం అంట? అందుకని దేవుడు వాళ్ళకి చెప్పాడు, మాటుగాళ్ళని పెట్టమన్నాడు ఎరుకో విషయంలో. మీరు యుద్ధం వెళ్ళినట్టుగా ముందుకు పోండి, సాగిపోండి అన్నారు. కొంతమంది మీరు ఇక్కడ దాగి ఉండండి అన్నారు. తర్వాత నేను చెప్పినప్పుడు తిరిగి మళ్ళా మీరు వెనక్కి వెళ్ళిపోండి అన్నారు. అప్పుడు ఈ యొక్క దాగి ఉన్న వారందరూ పోయి ఏం చేసే అక్కడ దాన్నంతా పట్టణాన్ని తగలబెట్టేశారు, కాల్చేశారు. హాయి పట్టణాన్ని వాళ్ళు ఏం చేశారు? కాల్చివేశారు. అంటే హాయి ప్రజలందరూ ఏమనుకున్నారంటే శత్రువుని మేము తరుముచున్నామనుకున్నారు. తరుముతున్నప్పుడు వీళ్ళు పారిపోతే నటించినప్పుడు వాళ్ళు పారిపోయి తరుముకుంటూ పోతే ఇంకా పట్టణంలో పురుషులు లేరు. కాబట్టి ఇక్కడ దాగి ఉన్నవారు, చెట్ల సందులో కంబలి చెట్టు దాగి ఉన్నవారు అందరూ ఎక్కడ పోయినారు? ఇప్పుడు హాయి పట్టణంలోకి వెళ్ళి హాయి పట్టణం అంతా తగలబెట్టి అప్పుడు వాళ్ళు ఎన్నికి తిరిగి చూస్తే పట్టణం అంతా ఏమైపోతుంది? పొగ, ఆకాశ ధూములకి లేసిపోతుంది. అట్లే వాళ్ళు భయపడిపోయి అయ్యో ఏమంటే పరిస్థితి. లాస్ట్కి అదే గొర్రెలు యుద్ధం అంటే దొంగచాటుల యుద్ధం దేవుడు చేసి ఇట్లా చేయండి మీరు ఇప్పుడు అన్నాడు. అంటే మనం కూడా యుద్ధాలు చేస్తుంటాం, ముందుకు పంపిస్తాం, వెనకాల ఆడ ఉంటాం. యుద్ధాలు రకరకాలు ఉన్నాయి. ఆ యుద్ధాల గురించి మర్మాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ యెహోషాపాతు చేస్తున్న యుద్ధం, ఆ యుద్ధం ఎటువంటిదంటే నిజంగా శత్రువులు వచ్చినప్పుడు ఇప్పుడు తన మనసు నిలుపుకున్నాడు. కాబట్టి మనం కష్టాలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తే
శ్రమ వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తే దేవుడు మన ప్రార్థన చెప్పండి ఏం ఒక్కదాని సమాధానం లేదు. చెప్పమ్మా సుజాతమ్మ, నువ్వే చెప్పమ్మా. కష్టాలు బాధలు వచ్చినప్పుడు మనం ప్రభు దగ్గరికి వస్తే దేవుడు ఆలకిస్తాడా? ఏమో అనుమానం ఉంది మీలో. ఆయన ఏం చెప్తాడో అని అర్థమైపోయింది. ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయింది. బయట ఉన్న చెప్పడమ్మా, విజయమ్మా చెప్పు తల్లి, నువ్వని చెప్పు. కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు వెంటనే అందుకని ప్రభు అన్నాడు, నేను పిలిచినప్పుడు నువ్వు రాకపోతివి కదా అనలేదా మాట? అన్నాడు లేదా? ఎక్కడన్నాడు? మీకు తెలిసిన భాగము సామెతల గ్రంథంలో 1వ అధ్యాయంలో అంటాడు కదా. ఎంత భయంకర పరిస్థితి. తర్వాత ఇంకో మాట అంటాడు, కీర్తన 50:16 కూడా ఒక మాట అంటాడు. ఏమంటాడు? భక్తిహీనులతో సెలవిస్తున్నాడు, నా కట్టడలను వివరించడం నీకేం పని? నా నిబంధన నువ్వు త్రోసివేశావు కదా. కాబట్టి దేవుని యొక్క నిబంధన త్రోసివేశాడు. నువ్వు దొంగతో ఏకీపించావు. నువ్వు భక్తిహీనుడిగా చేయబడిన తర్వాత దేవుని దగ్గర రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు తిరిగి ప్రభు దగ్గరికి వస్తే ప్రభు ఎట్లా మనం ప్రార్థన. అందుకనే మనం కష్టము మరి శ్రమ ప్రాప్తించినప్పుడు దేవుడు చూచి నవ్వుతాడంట. మనం బహుగా చేతులు చాపినను ఆయన ముఖము చాటు చేసుకుంటా అన్నాడు. అంటే ఎందు గురించి మాట రాయబడ్డాయి? ఒక విశ్వాసిగా మనం ఎరిగి పొరపాటు చేసి దేవుని సన్నిధిలో ఆత్మీయంగా దైవికంగా ఉండకపోతే, మన మనసు స్థిరత్వంగా ఉండకపోతే, కష్టము శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పుడు మనము మొరపెడితే దేవుడు ఎట్లా వింటాడు? అందుకనే విశ్వాసికి 2 ఉండాల కారణాలు. ఒకటి నమ్మడము, 2వది నమ్మకపోవడం. నీకు ఇష్టమైతే కరెక్ట్ ఉంటే నమ్ము. ఒకవేళ నీకు అది సరైనది కాకపోతే దాన్ని మానుకోవాలి, మౌనంగా ఉండాలి. ఇంక వేరే విషయాల్లో మనం ఆలోచన చేస్తే అది దుష్టు నుంచి పుట్టేటివే. ఈనాడు హృదయంలో స్థిరత్వం లేని కారణాన్ని బట్టి మానవుడు నష్టపోతున్నాడు. అధికార వాంఛ, డబ్బు వాంఛ, రకరకాలటువంటి గర్వం అనేది ఇవన్నీ హృదయంలో పనిచేస్తున్నాయి. బయటికి కనపడవు. బయటికి ఇవన్నీ కనపడవు. ఇవన్నీ ఎక్కడ పనిచేస్తున్నాయి? నా అంతరంగంలో ఏముండదో మీకు అందరికీ ఎవరు తెలియదు, మీ అంతరంగంలో ఏముండదో నాకు తెలియదు. కానీ ఇవన్నీ లోపల జరుగుతున్నాయి, కుట్రలు జరుగుతున్నాయి. హృదయంలో అంతా రకరకాలటువంటి ప్రేరేపణలు పుడుతున్నాయి. ఎత్తుకు పై ఎత్తు, ఏం చేయాలి, ఎట్లా చేసుకొని నన్ను కాపాడుకోవాలి. మంచిదే. అయితే అన్నిటికంటే ముఖ్యంగా దేవుని వాక్య ప్రకారంగా నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను ఆత్మీయం కట్టబడం చాలా అవసరం. ఒకవేళ అట్లా స్థిరత్వం లేకపోతే, మనసు స్థిరంగా లేకపోతే శత్రుడు మనల్ని బలహీనపరుస్తాడు. శత్రుడు మన మీద జయం పొందుతాడు. ఎంత భయంకరమైన పరిస్థితి. అందుకని మన మనసు దేవుని ఎదుట ఎట్లా ఉండాలంట? స్థిరమైనదిగా ఉండాలి. అందుకని పౌలు అంటాడు, మీ ఎదుట ఎల్లప్పుడూ నా మనస్సాక్షి విషయం గురించి అక్కడ మాట్లాడుతూ వచ్చాడు. ఏమన్నాడు అక్కడ మాట? మళ్ళీ చదువు. అపోస్తలుల 23:1 సౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు ఎటువంటిదంటే కేవలం మంచి మనస్సాక్షి కలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటును. అక్కడ దేవుని ఎదుట నడుచుకుంటూనే చెప్పాను. కేవలం మంచి మనస్సాక్షి కలిగి. అంటే ఏ పరిస్థితుల్లో మాట ఉపయోగిస్తున్నాడు? మహాసభ వారిని తేరి చూచి, నిజంగా దేవుడు తన విషయంలో మాట్లాడుతూ మళ్ళీ అంటాడు 11వ వచనంలో కూడా మాట, చక్కని మాట అంటాడు అక్కడ. జ్ఞాపకం వస్తుంది, చదువు మాట కూడా. ఆ రాత్రి ప్రభు నువ్వు ధైర్యంగా ఉండుము,
కాబట్టి దేవుని మీద తన మనసు ఆనుకుని ఉన్నవాడుగా ఉన్నాడు. కాబట్టి తన మహాసభ ఎదుట తీసుకుని వెళ్ళి తను రకరకాలుగా ఒకవేళ వాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ కూడా తాను దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని అక్కడ పలుకుతున్న మాటలను బట్టి అక్కడ జరిగిన సందర్భాలను బట్టి దేవుడు మళ్ళా పౌలుతో ఏమంటున్నాడు, నువ్వు యెరూషలేములో నా గురించి ఎలాగూ సాక్ష్యం ఇచ్చితివో రోమాలో కూడా నీవు. అంటే రోమా అంటే సామాన్యమైన ఇది పట్టణం కాదు. అందుకనే రోమా రక్తము చిందించే ప్రజలంట వాళ్ళు, ఎరుపుకు సాదృశ్యం, భయంకర ప్రజలు. అందుకే రోమా ప్రభుత్వం, రోమా వారు ప్రభుని ఏం చేశారు, సిలువేశారు ప్రభును. రోమా ప్రభుత్వం కొరడాలతో కొడుతుంటే ప్రభును. అందుకనే రోమా వాళ్ళు చాలా కఠినాత్ములు. ఆ రోమిలే యోహాన్ తీసుకుని వీళ్ళు ఎక్కడ వేశారు, నూనెలో వేశారు లాస్ట్. అంటే విషయం ఏంటంటే రోమా ప్రజలు ఎటువంటి కఠినాత్ములు, ఆ ప్రభుత్వం అంత భయంకరమైందో. అందుకని ప్రభంటాడు, నువ్వు యెరూషలేము నా గురించి ఇట్లా సాక్ష్యం ఇచ్చావు, రోమలో కూడా నీవు. అందుకని అంటాడు, మీ ఎదుట ఎల్లప్పుడూ నేను మంచి మనస్సాక్షి కలిగిన వాడనే ఉంటినో. కాబట్టి ఈనాడు మనం ఎదుటి వ్యక్తికి ఏదైనా చెప్పాలంటే, ఏదైనా చేయాలంటే మనము కూడా ఎట్లుండాలంట, మంచి మనస్సాక్షి కలిగి దేవుని ఎదుటను ప్రజల ఎదుటను, దేవుని ఎదుటను ప్రజల ఎదుటను మనమే మంచి మనస్సాక్షి కలిగిన వారంగా లేకోకుండా ఎవరైనా అంటారు, అన్నా రండన్నా మా ఇంటికాడ అంత పంచాయతీలో లోబడలేదంటే మనం పోయినామనుకో, పోయా నీ ఇంట్లో సరిగ్లేదు నువ్వే మాకు చెప్పేది అని అంటారు. అన్నారా? మనం సంఘంలో మన సాక్షి కలిగి ఉండాలా, దేవుని ఎదుట మన సాక్షి కలిగి ఉండాలా. మనం వస్తున్నాడు పోడుతున్నాడు ప్రజలందరూ మనం గమనిస్తుంటారు. మనం ఒక మాట మాట్లాడితే, నిన్న మన మందిరం ముందర ఫంక్షన్ హాల్ కట్టడానికి ఏర్పాటు చేస్తున్నారు, ఉపవాస ప్రార్థనలు ఉన్నాం. వాళ్ళు కోమిటోళ్ళు, వాళ్ళు వచ్చి సార్ అని పిలిచేది. మేమంతా ప్రార్థన ఉంటుంది. అక్క లేచిపోయి, అన్న చెప్పండి అంటే, అదే సార్ వస్తే ప్రార్థన చేస్తే మేము పని జరిగించాలనుకుంటున్నామన్నారు. అంటే వాళ్ళకి ఎందుకు ఆ మనసు వచ్చింది? యాక్చువల్గా అంటే కోమిటోళ్ళు కానీ బాబులు ఇతరులు కానీ ఏమైనా పని చేస్తాడు, ఏం చేస్తారు మీకు తెలుసు. క్రైస్తవులు కూడా చేస్తారు, లేవు టెంకాయ కొట్టుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మీ అబద్ధాలు చెప్పొద్దండి, నా సత్యం నేను చెప్తుండా. ఏం రాజు, ఎవరు లేనప్పుడు రాకొక్కలు కూడా పంచుకుంటారు. మళ్ళీ ఏం లేని కూడా మన ప్రేజలాడ చెప్పుకుంటారు. ఉండే అట్లా లేవా విజయ్ కుమార్? మరి వచ్చి పిలిచినాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ పత్తికొండలు చాలామంది కోమటోళ్ళతో నేను ఎక్కువ సావాసం, వాక్యం చెప్తుంటా. వాళ్ళు ఎప్పుడు వినా కానీ మాట్లాడుతూ మంచిగా సార్ అని పలకరిస్తుంటారు. ఈయన కూడా బాగా పరిచయం విన్నాడు కాబట్టి వాళ్ళు చెప్పినారు, ఇంకేమయ్యా చర్చి కాడ ఫంక్షన్ హాల్ కడుతున్నావు, సార్ ఉన్నాడు అప్పుడే ప్రాణం చేసుకుని, అదే నీకు అంతకంటే ఏం కావాలని వాళ్ళేం చెప్పినారు, మనకు తెలియదు అని పిలిచాడు. పోతిని వాక్యం చెప్పాను, ప్రార్థన చేసినాను. తర్వాత సార్ ఏమైనా టెంకాయలు తెప్పిస్తాను, టెంకాయ ఎందుకు ఇంకా టెంకాయ బగలు కొట్టినాడా అంటే అర్థమైందా? అంటే వాక్యము వాళ్ళు ఎందుకు మనల్ని పిలుచుకున్నారు చెప్పు, ఎందుకు పిలుచుకున్నారు? గట్టి చెప్పు, ఎవరు నేనేం శిక్ష చేయరులే, ఎందుకు పిలుచుకున్నారు యేషపు? మన మనస్సాక్షిని పోతుంటే చూస్తుంటారు ఊర్లో కూడా. విశ్వాసులను తిట్టుకుంటాంటారు, ఎప్పుడు గుర్తు చెప్తారు. ఇది మాత్రం వాస్తవం. విశ్వాసి మాత్రం ఖచ్చితంగా మన గురించి చెడుగా చెప్తాడు ఎప్పుడైనా కానీ అన్యులు అటు చెప్పరు. పోయింది ఒక ఆమె ఆమె వచ్చింది, ఆమె పోయింది. బ్యాగ్ వేసుకొని ఊరంతా తిరుగుతుంటుంది. అక్క సంఘ ఉపాస ప్రార్థన, సంఘ ప్రార్థన రాక్క, ప్రార్థన చేసుకోండి అక్క అని చెప్తాంటే, లేదన్నా నన్ను దేవుడు సేవ పిలిచినాడు, సేవ చేస్తానంట. మరి సేవ చేస్తే ఎట్లున్నది సేవ తెలుసా, క్రమం అంటే ఇట్లుంటుందంటే, ఏమన్నా నేను ఇళ్ళపై ప్రాణం చేసి వచ్చేది నాకు అలవాటు అన్న అంట. ఊరిని అమ్మ చాలా డేంజర్ అనుకుంటే మౌనంగా ఉన్నా. ఇంకా ప్రార్థన చేస్తున్నాం, ఇంకా ఏ మీటింగులు రాదేమో, ఆదివారం తప్ప వాక్యం ఏంటంతా రాసుకుంటుంది. ఈ వాక్యమే వాళ్ళకి చెప్తుంటుంది, ప్రసంగం ఆయమ చేస్తుంటుంది. మళ్ళీ వస్తుంది ఆదివారం అంతా రాసుకుంటుంటుంది. అంటే ఇంకా వాళ్ళకు బయట వాక్యం హెబ్రోన్ సావాసం తప్ప బయట వాళ్ళకి వాక్యం అంత పెద్ద గ్రహింపు ఎంత పెద్దగా ఉండదు. చెప్తారు ఏదో రకరకాలు చెప్పచ్చు. సరే అని చెప్పి పోయింది. గేటు ఆదివారం వస్తే పిల్లలంతా తీసుకొచ్చుకుంటుంది, ముగ్గురు మనముల్ని వాళ్ళని అందరికి బిస్కెట్లు చాక్లెట్ తీసుకొచ్చి గుచ్చిపెట్టుకుంటుంది. వాళ్ళు పలపల అనుకుంటా క్యారని తిరుగుతుంటారు అరుచుకుంటా. ఇంకా మనం మౌనంగా ఉంటామా ఏమన్నా ఇప్పుడు చెప్పండి?
మీరైతే ఏమంటారు? ఓ సాంసన్ ఉన్నాడు అనుకో, నిలబడి ఏమంటాడు? అల్లరి చేద్దాడంటా, లేకపోతే చేయండి అంటాడా? దాన్ని ఉన్నాడు అనుకో, అల్లరి చేయంటాడా? ఏమంటాడు? గట్టిగా సీరియస్ అది. మా పిల్లలు బయట తీసుకుని అంటారు అల్లరి ఉంటే, అంటారన్నారా? అంతేకాకుండా గేట్లు వేసి మీద పిల్లలు బయటికి పోకుండా, మనం వచ్చేవాళ్ళు గేట్ తెరిచిపెట్టింటాము, వచ్చేవాళ్ళు లోపలికి వస్తారు, బయటికి పోతుంటారు, వస్తుంటారు. ఆమె గేట్లు వేసి పెట్టేసి లోపలికి వచ్చి కూర్చోంది. ఏమక్క గేట్లు వేసి పెట్టినావు, గేట్లు అట్లా వేయకూడదు కదా, తప్ప అట్లా వేయకూడదు అని పక్కన వేరే సిస్టర్ నడిచిన. కాదమ్మా ఏమో గేట్లని తేలదానికి ఎట్లే అంకుల్, నేను చూడలేదు అంకుల్, చూసుకోవాలా బయట ఉన్నప్పుడు, వచ్చేవాళ్ళు బయటకు చూడాలా అని కొద్దిగా ఘాటుగానే మాట్లాడాల్సిన. ఇంకా ఆ వారం వచ్చింది, మళ్ళా వారం నుంచి అమ్మ మందిరం మానేసేసింది. ఇంటికాడ శిశువుని మందిరం బోర్డు పెట్టుకుంది. ఇప్పుడు మన విశ్వాస దగ్గర పోయింది. అంకులు మాకు మనముని కొట్టినాడు, సేవకుడు కొట్టచ్చా పిల్లోడిని అంటే ఎన్ని అబద్ధాలు అంటే ఒక వ్యక్తిని బయటికి తీసుకురావడానికి ఏం చెప్తారు ఇప్పుడు చెప్పండి? ఈయన అట్లా వాడు కాదు, ఇట్లా అట్లా వాళ్ళు ప్రేమించారు, మాట్లాడరు. మా ఇంటికి మందిరాన్ని రామ్మా వాడుకుడి అంటే రాదేమ్మా, మా ఇంటికి సేవకుడు రమ్మంటే రాలే, పొమ్మంటే ఎన్నిసార్లు అమ్మ ఇల్లు ఆడమ్మా చెప్పమంటే ఎప్పుడు చెప్పదు. ఈ అమ్మ తిరిగేకే సరిపోతుంది. ఇప్పుడు విశ్వాసం మన గురించి చెడుగా చెప్తే అన్యులు ఏం చెప్తున్నారు చెప్పండి? ఆమె విశ్వాసం కాదులే, మళ్ళీ నేను విశ్వాసం చెప్తున్నా. కొంతమంది సరైన విధానములో దేవుని ఇంటిలో పెంపకము లేని కారణాన్ని బట్టి, పరిశుద్ధాత్మ దేవునికి లోబడలేని కారణాన్ని బట్టి, వారి యొక్క ఆత్మక్షేమము వారి సొంత స్వనీతి కొరకు వెళ్ళిపోయి వాక్యము గద్దించి రీతికి మాట్లాడినప్పుడు మనల్ని చెడుగా అర్థం చేసుకొని మనల్ని ప్రేమించగా మనల్ని విమర్శించే వారిగా ఉంటారు. కానీ అది నీ ఇష్టం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని ఎదుటను మనుషుల ఎదుటను ఎల్లప్పుడూ మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. మనం ప్రజలు ఏమనుకున్నా పర్వాలే, వాక్యం ఉండేది ఉన్నట్టుగా చెప్పాలి, గద్దించాలి, వాక్య ప్రకారం నడుచుకోవాలి. ఇది వాస్తవం. ఇప్పుడు బయట వాళ్ళు మన గురించి ఏమంటారు? సారు పర్వాలేదు అని వాళ్ళు మనం ప్రేమించి మన కొంతకాలానికి అటువంటి వాళ్ళు నిలబడిపోతారు. ఇటువంటి వాళ్ళు తిరిగే వాళ్ళు ఎప్పుడు నిలబడరు. స్పీడ్గా వచ్చే వర్షం ఏమో ఎంతకాలం ఉంటాయి నీళ్ళు, తడి భూమి మీద నీళ్ళు ఎంతవరకు ఉంటాయి? రాత్రంతా దెబ్బ 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 పడే వర్షం, మళ్ళీ ఏమీ లేదు, అన్ని నీళ్ళు పోయినాయి. అదే తుఫాను పడింది అనుకో, చిన్నగా పడుకుంటా వరకలు చెరువులు అన్నీ నిండిపోయి, కుంటలు అన్నీ నిండిపోయి, పైన మెద్దె కూడా నిమ్మిస్తుంది. ఎందుకు? నిదానంగా వచ్చే వాన నిదానంగా పడేటువంటిది. కాబట్టి విశ్వాసంలో కూడా దైవికంగా ఆత్మీయంగా లోబడి ఉన్నప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని ఏం చేస్తాడు? ఆశీర్విస్తాడు, వృద్ధులను తీసుకుని వస్తాడు. నాకెందుకులే, నా ఇష్టం అన్నప్పుడు మనం ఏమీ చేయలేం. అందుకనే మన కష్టము ప్రాప్తించినప్పుడు, నష్టము మనకు వచ్చినప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు ఏమంటాడు? అందుకని అవన్నీ రాకతలికే. కష్టాలు ఎట్లా వస్తాయి? దేవుడు కష్టాలు మనకు నియమించాడు. ఎందుకంటే విశ్వాస గురించి రాయబడింది, మనం శ్రమల గుండానే దేవుడి రాజ్యాన్ని చేరుకొని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈనాడు మనము కష్టాలు నాకొద్దు, నేను ఈ రీతిగా ఉంటానని చెప్పి మన ఇష్టానుసారం నడుచుకుంటూ పోతే మన పరిస్థితి ఏంటి? అందుకనే మనము మంచి మనస్సాక్షి కలిగిన వారంగా ఉండాలి. పౌలు ఎన్ని రకాల శ్రమలు గుండా వచ్చాడు, ఎన్ని పరిస్థితులు గుండా వచ్చాడు. ఆయన 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 విషయాన్ని జ్ఞాపం చేసుకుంటే ఎన్ని రకాలు విమర్శించి, నువ్వు కొరగాని ప్రసంగం బోధిస్తున్నారని మాట్లాడిన వారు, ఎన్ని రకాల చెరసాలలో పరిస్థితులు, ఆకలి దప్పుల పరిస్థితులు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన అంటున్న మాట ఏంటంట, నేను దేవుని ఎదుట మీ ఎదుటను ఎల్లప్పుడూ మంచి మనస్సాక్షి. మనస్సు అనేది అందుకని పాట పాడతాం, ఓ మనసా ప్రభుని స్మరించు, ప్రభుని స్మరించు, ఓ మనసా నా మనసా ప్రభుని స్మరించు, ప్రభుని స్మరించు, ఓ నా మనసా. కాబట్టి ఇక్కడ మనము ప్రభువును మనసుతో ఎట్లా మనము స్మరిస్తామో, ఆరాధిస్తాము, ఘనపరుస్తాము, అట్లా మనము నడిచే ప్రతి నడివిడిక, ప్రతి విధానము మన మనసును స్థిరపరుచుకొని ప్రభు వైపు చూస్తూ ప్రభుకి అప్పగించుకున్నప్పుడు తప్పకుండా దేవుడు మనలో పశ్చాత్తాప మనసు కలగజేస్తాడు. ప్రభు రక్తము మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది, మన మనస్సు తిరిగి స్థిరపరిచేదిగా ఉంటుంది. ఒకవేళ అట్లా లేకపోతే మనసులు ఎంత వాక్యం చెప్తున్నా ఏముండదంట. అందుకని ఎస్కేల్ గ్రంథం అంటాడు కదా, వారి హృదయము ఏమవుతుందంట, రాతి గుండె అంట, 11:19 ప్రకారం కదా.
వారికి ఏక మనసు కలిగేస్తాను ఎందుకన్నాడు ఆ మాట? చదువు 11-19 ముగించుకుందాం. వారు నా కట్టడలను చూడు, దేవుడు చెప్తున్నమాట అబద్ధమా? దేవుడు చెప్తున్నమాట సత్యమైందే కదా. ఎందుకంటే దేవుడు మనలో ఉన్నటువంటి రాతిగుండం తీసివేసి, మనం ఎప్పుడైతే మన మనస్సాక్షి మనల్ని ఎప్పుడు గద్దించినప్పుడు, మన తప్పిదం మన బలహీనతను ఒప్పుకొని మనం ఎప్పుడైతే ప్రభు వైపు మనం చూస్తామో, ప్రభు సాయం పొందుతామో, దేవుడు మనలో రాతిగుండం తీసివేసి మాంసగుండం ఇచ్చి మనలో ఏమిస్తాడంట? ఏకాత్మను ఏక మనసును కలిగేస్తాడంట. మనమందరం దేవుని పిల్లలం. అందుకనే పాట కూడా పాడతాం, ఏడా ఇల్లు ప్రతిష్ఠ ఉంటే నల్లని వారు లేరు, తెల్లని వారు లేరు, మనమే ప్రభుని గృహం పరలోక గృహం పాడతాం. ఎప్పుడు? ఇల్లు కట్టినప్పుడు. ఎప్పుడు? ఇంటికాడ చేరేదానికి మాత్రమే. మనమే పరలోక గృహము. ఈడ మాత్రము మళ్ళీ అంత అయిపోయినాక ఎవరింటికి వాళ్ళు, ఎవరింటికి వారు వెళ్ళిరన్నట్టుగా. అందుకని చాలా జాగ్రత్త కలిగి పరలోక రాజ్యములో మనం ప్రవేశించాలి అంటే, ప్రభుతో నిత్యం మనం ఉండాలి అంటే, దేవా నా యందు శుద్ధ హృదయము కలగ చేయము, నా అంతరంగములో స్థిరమైన నూతనకు పుట్టి. నేను ప్రాకారం లేని స్థితిలో ఉన్నా, నువ్వు నాకు ప్రాకారంగా ఉన్నావు ప్రభువా. ప్రాకారాలు పడగొట్టబడ్డాయి, ప్రాకారాలు తొలగించబడ్డాయి, స్థిరమైన మనసు లేని పరిస్థితులు ఉన్నా, హృదయంలో నెమ్మది లేదు, హృదయంలో వ్యాకులం ఉన్నది. ప్రభువా నేను దైవికంగా లేకపోతున్నాను, నన్నే ప్రభువా నష్టపోతున్నాను, ప్రభువా నా మనసు కురింగిపోతుంది, దేనికో ప్రయాసపడుతున్నాను, నీ కొరకు ప్రయాసపడలేకపోతున్నాను. దేవా నన్ను కనికరించు, నన్ను క్షమించు, నా తప్పులు నాకు చూపిస్తున్నావు, నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నీకంటే నాకు ఏది లేదు ప్రభువా కదా. అందుకేనంటాడు, నీ రక్షణ ఆనందం నాలో మరలా. అంతే అడగల. పోగొట్టుకున్న రక్షణ, ఆత్మీయతను పోగొట్టుకున్నా, పరిశుద్ధను పోగొట్టుకున్నా, నెమ్మది లేని స్థితిలో ఉన్నా, ప్రభువా నాకు నెమ్మది దయచే, నాకు రక్షణ దయచే, నా పూర్వస్థితి మరలా నాకు దయచే, నా పూర్వము స్థితిలో ఎట్లుంటిని, నా ప్రార్థన, నా విశ్వాసము, నా భక్తి, నా విధేయత నాకు రెండంతలు దయచే ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. అంతేగాని ఏదో వచ్చి వాక్యమిని ఏదో మనం వెళ్ళిపోయినంత మాత్రాన మళ్ళీ తిరిగి శత్రుడు మరలా మనలో కార్యం చేస్తూనే ఉంటాడు. కాబట్టి నువ్వు ఒక్కటి మాత్రం గమనించాలి, నీవు నేను ఈ లోకంలో స్థిరత్వం లేదు మనకు. స్థిరముగా నిలిచేవాడు ఒకడు నేను ఇక్కడ లేడు. అందుకనే మనము కూడా మన మనసు మీ ప్రభు మీద ఆనుకొని మన మనస్సు ఎట్లా ఉందో ఒక్కసారి పరీక్షించుకుందాం. మన మనసు ఎటువెట్లా సంచారం చేస్తూ ఉంది, మన మనసు ఏ రీతిగా దోషారోపణ చేస్తూ ఉంది, మనం పరీక్షించుకుందాం. దావీదైతే ఒక్క దెబ్బతో చెప్పేశాడు, ప్రభువా నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించి అంటున్నాడు. నాకు శుద్ధ హృదయం కలగజేస్తే హృదయంలో మనసు ఎట్లుంటుంది? స్థిరత్వంగా ఉంటుంది. నాకు కూడా స్థిరత్వం దయచే ప్రభా. నా మనసు స్థిరంగా లేదు ప్రభా. రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులు, రకరకాలటువంటి ఏదేదో ఇది అవుతుందా కాదా, ఇది జరుగుతుందా జరగదా, పరిస్థితి ఇట్లా ఉంది, కుటుంబం ఇట్లా ఉంది ప్రభా, ఎట్లా ప్రభా అని నువ్వు చింతిస్తున్నావేమో. దేవుడిని స్థితిగతులు మార్చగలవాడు, దేవుడిని స్థితిని మారుస్తాడు, నీ కుటుంబంలో అద్భుతములు చేస్తాడు. నీ ఇంటిలో అయితేనేమి, పొలంలో అయితేనేమి, బయట అయితేనేమి, నువ్వు చేసే ఉద్యోగంలో అయితేనేమి, వ్యాపారంలో అన్నింటిలో కూడా దేవుడు నీ స్థితిగతులు మారుస్తాడు. అంటాడు కదా, నువ్వు నా ఆజ్ఞ అనుసరించి నడుచుకుంటూ నేను పైవాణిగా చేస్తాను. నువ్వు కిందివాడుగా ఉండవు, నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఎప్పుడు ఉండవు. ఎప్పుడు నీ మనసు స్థిరంగా ఉంచి నీ మనసు నా మీద అనుకున్నప్పుడు, నువ్వు నా మాట విన్నప్పుడు నేను నీ మాట వింటా, నా కుమారుడా నా కుమార్తె అంటున్నాడు ప్రభు. ఆలోచన చేద్దాం, తీర్మానం చేసుకుందాం, అటు చూడొద్దు, ప్రార్థనలు ఉందాం, మోకాళ్ళ మీదకి వద్దాం, పరీక్షించుకుందాం. నీ మనస్సాక్షి ఎట్లా ఉంది దేవుని ఎదుట? నువ్వు దేవుని ఎట్లా ప్రేమిస్తున్నావు? దేవునికి సరైన సమయానికి వస్తున్నావా? ఏదైనా అవసరం బట్టి ఒకరు వెళ్తే పర్వాలేదు కానీ అనవసరంగా ఎవరికో ప్రయాసపడుతూ, దేని కొరకో ప్రయాసపడుతూ అన్నీ విడిచిపెట్టేసి ఒకవేళ నువ్వు నడుచుకుంటే నువ్వు కడిన ప్రయాసను బట్టి నీకు ఫలితం ఏమీ లేదు. ప్రభు కొరకు కష్టపడితే ఒక దినానంటాడు ప్రభు అంటాడు, ప్రతి వానికి నేను జీతము సిద్ధపరిచిన అంటున్నాడు, వారి క్రియలు వారి వెంట వచ్చినన్నాడు. ఆత్మ తేటగా చెప్తాందని రాబడింది. పరీక్షించుకుందాం.
మోకాల మీద రండి. ఎట్లా ఉన్నాం, ఏ రీతిగా ఉన్నావు? ఒక రక్షణ లేకుండా వచ్చినావా? ఒకవేళ బలలో చేయకుండా వెళ్తున్నావా? ఈ దినాన ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు. నువ్వు తిరిగి రక్షణ పొందాలి, హృదయం శుద్ధిగా ఉండాలి. దేవుని చూడాలంటే హృదయం శుద్ధి ఉండాలి. హృదయ శుద్ధి గల వారు దేవుని చూస్తారు. హృదయంలో పాపం ఉంది, హృదయంలో చీకటి ఉంది, హృదయంలో రకరకాల పోరాటాలు ఉన్నాయి, హృదయంలో రకరకాలటువంటి తలంపులు ఉన్నాయి. వాటన్ని విడుదల పొంది దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా, కుమార్తెగా కావాలంటే నీ హృదయం ప్రభుకి ఇవ్వాలి. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్మన్నాడు. రక్షించబడలేకపోతే నీ హృదయం దేవునికి ఇవ్వు. దేవుడు నిన్ను కోరుకుంటుంది అదే. వస్తున్నావు, పోతున్నావు, కాలేజీకి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఆదివారం స్థలకి కనపడుతున్నావు, కానీ ఆరాధించలేకపోతున్నావు. దేవుని ఇంట్లో క్రమశిక్షణగా ఉండలేకపోతున్నావు. ఒకవేళ ఇంట్లో ఆయా పనులు చేస్తుండొచ్చు, చాపలేయచ్చు, కసులు నూకోవచ్చు, శుభ్రం చేయించవచ్చు. అయితే రక్షించబడ్డావా? ఆరాధిస్తున్నావా? బల్లలు చేవిస్తున్నావా లేదా? ఒకవేళ తీర్మానం చేసుకో. అట్లా లేకుండా పోతే శత్రుడు చేత నువ్వు మోసపోతున్నావు, దేవుని కూడా మోసగిస్తున్నావని గుర్తుపెట్టుకో. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరీక్షించుకుందాం. నా మట్టుకు నేను, నీ మట్టుకు నేను, ఎవరు మట్టుకు నేను, నా మట్టుకు దేవుని ఎదుట నా మనస్సాక్షి ఎట్లా ఉంది? ఎల్లప్పుడూ నిర్దోషమైనదా లేదా? ప్రజల ఎదుట, సంఘం ఎదుట నీవు నేను ఎట్లా ఉన్నాం పరీక్షించుకుందాం. అటు ఇటు చూడొద్దండి. ఇతరులను పరీక్షించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనుకోవద్దు. నీ గురించే నీవు ఎట్లా ఉన్నావు, ఏ రీతిగా నీ మనస్సాక్షి ఎట్లా ఉంది, నీ ఆత్మ ఎట్లా ఉంది, నీ అంతరంగంలో స్థిరమైన మనసు ఉందా? నీ మనసు స్థిరంగా ఉందా? స్థిరత్వం లేని స్థితిలో ఉన్నావా? హృదయం చంచలమైన మనస్తత్వంలో ఉన్నావా? ఒకవేళ కలవరంతో ఉన్నావా? దానివల్ల నష్టం ఉందా? పరీక్షించుకుందాం. అటు ఇటు చూడొద్దు. ప్రార్థనలో ఉందాం. ఇదంతా గంభీరమైన సమయం. తీర్మానం చేసుకుందాం. ప్రభు మన మధ్య ఉన్నాడు. ప్రభు బల్ల మన మధ్య ఉంది, సాక్ష్యం ఇస్తుంది. దేవుని బల్ల మనతో మాట్లాడుతూ ఉంది. నీవు నేను ఎట్లా ఉన్నామో ఒకసారి పరీక్షించుకొని ప్రభుకు ద్రోహకారం చేసేవారు కాకుండా మనం ప్రభు కొరకై సాక్షిగా, మనస్సాక్షి కలిగి దేవునికి, ప్రజలకు ఎల్లప్పుడూ మనస్సాక్షిగా ఉంటుగా మన మనసు స్థిరపరచుకుందాం గాక. ఆ రీతికి ప్రభు మనకు సహాయం చేయను గాక. స్థిర మనసు కలిగిన వారి మన మనసును కాచుకుందాం గాక. ఆ రీతిగా ప్రభు నీకు నాకు సహాయం చేయడం ప్రార్థనలో ఉందాం. అటు చూడొద్దండి. ప్రార్థనలో ఉందాం.